ఈ ఆత్మజ్ఞానం సాధారణమైన వ్యక్తులు సముపార్జించడానికి ఏ సాధన చేయాలి? మనకి జ్ఞానం కావాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి, మోక్షం కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ ఎలా అవలంబించాలో పాపం వాళ్ళకి తెలియదు. వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు. కానీ ఉన్న చోటనే ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. అయితే ఉన్న చోట ఎలా చేయాలంటే, గుడికి వెళ్ళాము, ఒక 20, 30, 10 కోరికలు, లాస్ట్ 2-3 కోరికలతోనన్నా వెళ్తాం. అట్లా కాకుండా గుడికి వెళ్ళినప్పుడు అమ్మా ఆ భక్తి అనేది కొంత పెడితే, పిల్లలకి కూడా కొంచెం భక్తి నేర్పిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే అమ్మా, పిల్లలు ఇటు చదువుకుంటూ ఇటు భక్తి పెడతా ఉంటే వాళ్ళతో పాటు భక్తి పెరుగుతుంది అనమాట. అప్పుడు భక్తి పెరిగినప్పుడు మొన్న జరిగిన ఒక చాలా ఘోర సంఘటన ఏంటంటే, ఒక టీవీ యాక్ట్రెస్ ఆమె యాక్షన్ లో చనిపోతే, ఆమె సహనటుడు అంటే ఆ టీవీలో యాక్ట్ చేసిన ఆమెతో పాటు యాక్ట్ చేసిన నటుడు బ్రోస్తుడు. అతను ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఆమె చనిపోయిందని చెప్పి ఈయన కూడా అంటే భావోద్వేగం గురై తను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. మోహం, ఆ మోహమే వీటన్నిటికీ కారణం. ఎప్పుడైతే ఈ అమృతుల్యమైన ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే వాళ్ళు జీర్ణించుకొని అవగాహన చేసుకున్నారంటే వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుందని చెప్పి బలంగా నమ్ముతాను నేను. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మా, విచ్చలవిడి ధనం ఎక్కువైపోయింది. అమ్మ నీకేం జ్ఞానం ఉంది, నాన్న నీకేం జ్ఞానం ఉంది, అంత మాకే తెలుసు. అహంకారం ఎక్కువైపోయింది. కాబట్టి అహంకారమే వీటన్నిటికీ కారణం. అహంకారం ఒకటి. రెండోది, అంతా నశించేది ఒక్కటే ఒకటి, అది మనమే, మన ఆత్మనే. చాలా కష్టాల్లో ఉన్నాము, ఇంకా మేము దాటలేము ఈ సంసారాన్ని అన్న వాళ్ళకి నేను చెప్పినానమ్మా. వాళ్ళు చేశారు, చాలా మంది చేశారు. అమెరికాలో కూడా 2 ముగ్గురు చేశారు, దుబాయ్ లో ఒక అమ్మాయి చేసింది. అంతమందికి ఫోన్ ద్వారానే చేస్తే మాకు కష్టాలు గట్టెక్కినాయి. ఇచ్చే వాళ్ళు ఇచ్చేసిండ్రు, వచ్చేవి వచ్చినాయి. ఏదో ఒక విధంగా ప్రాణహాని నుంచి మేము బయటపడ్డాం. మరి ఇదంతా ఎవరు చేస్తున్నాం? దైవం ఒక నామ స్మరణ. అందుకే నీకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి, జాబ్ సరిగా లేదు, ఇంట్లో భార్య కోపంతో వెళ్ళిపోయింది. ఇవన్నిటిని ఒక నిమిషంలో అమ్మవారు సెట్ చేసింది. 11 రోజులు చేసిండు, ఆయనకు బాగు. విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మే నమః. నమస్కారం మాతాజీ. నమస్కారం అమ్మా. ఏ మాతమ్మ. మనతో ఇప్పుడు శ్రీ మాత మహేశ్వరి గారు, అంటే శ్రీ లలిత ఉపాసకురాలు మనతో ఉన్నారు. మాతాజీ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నారు. మాతాజీ కోసం ఆల్రెడీ మాతాజీ ఇదివరకే అందరికీ సుపరిచితం, మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. ఇదివరకే ఎన్నో మాధ్యమాల్లో మాతాజీ ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా, ఎన్నో ఆధ్యాత్మిక ఛానల్లో మాతాజీ యొక్క మన ప్రసంగాలు, ఉపదేశాలు ఉండడం జరిగింది. మాతాజీ మన విజయ గీతామృతం ప్రేక్షకులకు ఆమె ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి, అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆత్మజ్ఞానం, అమూల్యమైన ఆత్మజ్ఞానం పంచడానికి మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మాతాజీని అందరూ కూడా ఒక రకరకాల అంటే ఒక శక్తులు కానీ, లేదంటే ఏదన్నా మాయలు మంత్రాలు, అంటే మనకి భౌతికపరమైన అంటే మనకి కోరికలు ఎన్నో ఉంటాయి మనకి, అవి తీరడం కోసమే చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ నేను మాతాజీతో ఇంతకుముందు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మాతాజీ యొక్క ముఖ్య ఏదైతే ఆమె ధ్యేయం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం ప్రసాదించాలి. ముఖ్యంగా ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో భౌతికపరమైన దుఃఖాల నుంచి బయటపడతారు. ఆ ఆత్మజ్ఞానం తెలుసుకున్నంత వరకు వాళ్ళు ఈ భౌతికపరమైన ఈ వాంఛలతోనే, కోరికలతోనే వాళ్ళు ఉంటుంటారు. ఎందుకంటే ఒక కోరిక అయిన తర్వాత మళ్ళీ ఇంకో కోరిక పడుతుంది, ఒకటి అయిన తర్వాత ఇంకోటి పడుతుంది. ఇది కోరికలకు అంతే ఉండదు. కానీ ఎప్పుడైతే మన అమూల్యమైన ఆత్మజ్ఞానం మనం తెలుసుకుంటామో, మనం ఇంకా మనమే కొంచెం చెప్పాలంటే గురువు అయిపోతాం. గురువు అయిపోయి మనం ఏ స్థితిలోకి వెళ్తామంటే, ఇప్పుడు మాతాజీ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మనం నిశ్చయం కూడా మనం ఆనందంగా ఉంటామన్నమాట. సో ముఖ్యంగా మాతాజీ చాలా సంతోషం, మీ అమూల్యమైన సమయం మా విజయ గీతామృతం ప్రేక్షకులు మీరు ఇస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. ముఖ్యంగా మాతాజీ ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారం. నమస్కారం మాతాజీ. మాతాజీ కోసం మాతాజీ
సో 2 పరిచయ వాక్యాలండి. మాతాజీ ఆల్రెడీ అందరికీ సుపరిచితమే. అలా కాకుండా మాతాజీ యొక్క ప్రస్థానం ఎలా మొదలైందంటే, గతంలో మాతాజీ వివి సత్యనారాయణ శర్మ గారి దగ్గర 10 సంవత్సరాల సాధనలో అంటే లలిత ఉపాసనలు ఉన్నారు. తదుపరి శ్రీ రుద్రగుప్త పాదాచార్యుల గారి దగ్గర 14 సంవత్సరాల పాటు ఆమె గురుసేవ చేస్తూ సాధన చేశారు. మాతాజీ యొక్క ముఖ్యం ఏంటంటే, ఆమె యొక్క సాధన యొక్క రహస్యం ఏంటంటే, తత్వం ఏంటంటే, అంటే ఆమె అటుపై గురువుల దగ్గర ఆదేశం మేరకు గృహస్థుగా జీవిస్తూ కూడా వచ్చే భక్తులందరికీ తగు సూచనలు చేస్తూ ఆమె ఏమంటారంటే, తెలిసింది గోరంత, తెలియంది కొండంత అనే సాధన ప్రస్తుతం కొనసాగిస్తుంది. అంటే చూడండి, ఇది ఒక చెప్పాలంటే ఒక అద్భుతమైన సాధన రహస్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు పరిపూర్ణులు కారు, అందరూ కూడా నిత్య విద్యార్థులే. మనల్ని మనం ఎప్పుడు కూడా మనం తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్రతిరోజు కూడా ఆత్మ సాధన అనేది కూడా దీనికి ఏ విధమైన ముగింపు ఉండదు. ఇది జన్మ జన్మలకు కూడా మనకి ఆ వస్తూ ఉంటుంది. మాతాజీ కూడా పూర్వ జన్మ అంటే ఆ సోల్, యాక్చువల్ మనం బాడీతో చూస్తాం కానీ మాతాజీ ఆ సోల్ ఏదైతే పరిశుద్ధమైన ఆత్మ ఎన్నో అంటే ఎన్ని జన్మలు తీసుకుందో మనకు తెలియదు. కాబట్టి ఆ వచ్చింది కాబట్టి మాతాజీ ఈ అద్భుతమైన ప్రయాణం ఉన్నారు. అంటే మిగతా గృహస్థులు అందరూ కూడా వారి వారి గృహ ధర్మాలు నిర్వర్తిస్తూ కూడా ఎన్నో బాధలు అన్ని దుఃఖాలు అనుభవిస్తుంటారు. కానీ మాతాజీ యొక్క ప్రయాణం చూస్తే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నవారు ఎంతమందిని ఈ జీవితం యొక్క ఈ కష్టాల నుంచి బయటపడేటట్టు చేసేవాళ్ళు, ఆ చేసే స్థలం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మాతాజీ కూడా అది ఆటోమేటిక్ గా అమ్మవారి అనుగ్రహం అది దొరకడం. ఒక గురువు గారు మాతాజీని ఒక దగ్గర చూసి, చిన్న ఏజ్ లోనే చూసి ఆమెను గుర్తించి, అంటే దైవికంగా వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళకి ఏ ఏ ఏ సోల్స్ ఎలాంటివి అనేది తెలిసిపోతారు మాతాజీ కోసం. అలాగే ఒక గురువు గారు మాతాజీని ఆ మాతాజీలో ఆ దైవత్వాన్ని గ్రహించి ఆమెకి ఉపదేశం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మాతాజీలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, మాతాజీ చాలా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించారు. ఒక విధంగా సాయిబాబా అంటుంటారు, నా దగ్గర అందరూ కూడా మాయలు మంత్రాలు అంటే కష్టాలు తీర్చుకుని వస్తారు తప్పించి ఆత్మ జ్ఞానం ప్రసాదించని చెప్పి ఒక్కరు కూడా నా దగ్గర రారేంటి అని చెప్పి ఆయన ఇద్దరు మదన పడుతుంటారు. అలాగేంటంటే మాతాజీ కూడా నాకు తెలిసి ఎంతో మంది కష్టాలని వాళ్ళు చెప్పుకోవడానికి వస్తారు. కానీ మాతాజీ ఆత్మజ్ఞానం ప్రసాదించండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఒక్కసారి పొందామంటే దుఃఖం మళ్ళీ మన దగ్గర రాదు. కోరిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కోరిక ఉద్భవిస్తుంది కోరిక అయిన తర్వాత. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనం సముపార్జించామో, మనం ఈ భౌతిక దేహం మన దేహం కాదు, ఆత్మ అంటే ఇప్పుడు కూడా నిశ్చలంగా ఉంటే ఆత్మ అని ఇప్పుడు మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం ఈ భౌతికపరమైన ఈ ప్రపంచం నుంచి మనం విడిపడతామని చెప్పచ్చు. దుఃఖ సాగర్ నుంచి బయటపడతాం, అలౌకికమైన ఆనందంలో ఉంటాం. అదే స్థితి మాతాజీ అనుభవిస్తున్నారు. ఆ అనుభవాన్ని అందరూ పంచండి, అందరూ ఆ అనుభవాన్ని తీసుకోండి, ఆ అనుభవాన్ని మీరు గ్రహించండి అని మాతాజీ యొక్క ఆమె యొక్క లక్ష్యం అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. మాతాజీ ఇది కరెక్ట్ కాదో తెలియదు కానీ నేను అనుకుంటున్నాను. సో దీని మీద మనం ఈ విధంగా ఈరోజు ఆత్మజ్ఞానం కోసం మీరు అసలు ఆత్మజ్ఞానం ఎలా పొందాలి, ఈ ఆత్మజ్ఞానం పొందడానికి ఏదైనా సాధన ఉందా, ఈ ఆత్మజ్ఞానం సాధారణమైన వ్యక్తులు సముపార్జించడానికి ఏ సాధన చేయాలి, ఇది ఎంతకాలం పడుతుంది అన్నది ఇది మీరు కానీ మా ప్రేక్షకులకు ఉపదేస్తే కనుక ఎన్నో కష్టాల నుంచి వారు అంటే చాలా మంది మీ దగ్గరికి రాకుండానే వాళ్ళంతా వాళ్ళే మీ సందేశం విని, అంటే మీ మీద ఎక్కువ బరువు పెట్టకుండా మిమ్మల్ని ప్రశాంతంగా మీ సాధన చేసుకుంటూ కూడా వాళ్ళు ఈ మాటలు మీ ఉపదేశంతో, ఈ అమూల్యమైన సందేశంతో వాళ్ళ జీవితాలు పరిపూర్ణంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది అని నేను ఆశిస్తున్నాను. మాతాజీ ఆ రహస్యాన్ని మీరు బోధించగలరని ఆశిస్తున్నాను. చాలా సంతోషం అమ్మ. ఇప్పుడు అమ్మ చెప్పేదంతా మీరు ఒక్క మాటలో చెప్పేశారు. అంత జ్ఞాని మీరు ఆల్రెడీ. చాలా సంతోషం వేసింది మీ మాటలు వింటూ ఉంటే. అందుకు మరొకసారి అయితే అమ్మ, మనకి జ్ఞానం కావాలి, ఆత్మ సాక్షాత్కారం కావాలి, మోక్షం కావాలి, ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ ఎలా అవలంబించాలో పాపం వాళ్ళకి తెలియదు. వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు. కానీ ఉన్న చోటనే ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. అయితే ఉన్న చోట ఎలా చేయాలంటే 9 రకాలైన భక్తులు ఉన్నాయి కదమ్మా. భక్తి నవనిధ భక్తి ఉంది కదా, దాంట్లో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఇంట్లో కూర్చొని హాయిగా కీర్తన చేయొచ్చు, భజన చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, పాదసేవనం, అర్చన చేయొచ్చు, లాస్ట్కి
మనం సమర్పణ భావంలో ఆ మాతకి సరెండర్ అయిపోతే, ఆ మాత అంటే ఎవరు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ మాత అంటే ఎక్కడో లేదు, మన ఆత్మ, మనమే అది అని ఫస్ట్ నిర్ధారణకి రావాల. వచ్చినప్పుడు మనకు ఒక చాలా ఆనందం ఇస్తుంది. మన లోపల ఉన్న ఆత్మనే మన గురువు, మన దైవం. గురువే దైవం అన్నారు, అంతే. దైవాన్ని ఒక్కొక్క దైవాన్ని గురువు అనలేదు, అంతా కలిపేసి గురువే దైవం అన్నారు. ఆయన గురుదత్తాలో రావచ్చు, అమ్మవారిలో రావచ్చు, ఎవరి రూపంలో అయినా మనం పెట్టే భక్తికి ఆయన మెచ్చి ఎవరో రూపంలో వచ్చి వాళ్ళకి చేయటం తప్పకుండా ఇస్తారు. ఇంట్లో కూర్చొని మీరు అన్నట్టు ఎక్కడికి పోకుండా ఎవరికి వాళ్ళు చక్కగా ఈ నేను ఆత్మని అని తెలుసుకోవాల. తెలుసుకుంటే అది ఇలా తెలియబడితే చెట్టు ముందా విత్తు ముందా అంటే దీనికి అలాగే ఇది కూడా ముందు మనము భక్తిలో దిగాలి. ఆ భక్తిలో దిగాలి అంటే కూడా అంటే అమ్మ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అది పుట్టుకతో కొంత రావాలి లేదా అనుభవంతో రావాలి, లేదా ఒకరిని చూసి అరే వీళ్ళు ఇలా ధరిస్తున్నారు కదా నేను ధరించాలి అన్నది వాళ్ళకి మనసులో రావాలి. దృఢమైన సంకల్పం వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా ఆ భక్తి మార్గం అనేది ఎంచుకుంటారు. ఇంట్లోనే ఇంకెక్కడ పోవాల్సిన పని లేదు. ఇంట్లో కూడా పటం అవసరం లేదు, దీపం అవసరం లేదు, ఏది అవసరం లేదు. అట్లా అని పెట్టొద్దు అంటలేనమ్మా. అంటే వాళ్ళ ట్రైన్ లో కూర్చున్నారు, అక్కడ దీపం ఉండదు కదా నాన్న. అప్పుడు కూడా మనం ఆత్మ సాధనని చక్కగా చేసుకోవచ్చు. అమ్మా నువ్వు తప్ప నాకు ఇంకొక దారి లేదు. ప్రతి ఒక్క మాటని ఆత్మకి తెలియపరచాల. ఆత్మకి తెలియపరిస్తే అప్పుడు ఎన్నిసార్లు మనం కనురెప్పేస్తున్నామో ఆత్మకి తెలుసు. మన కళ్ళ నుండే ఆత్మ చూస్తుంది, మన చెవుల నుండే వింటుంది. కాబట్టి వాటికి అన్నిటికీ మంచివే వినిపించాలా, మంచివే చూపించాలా. మన నోరుంది కీర్తనలు పాడడానికి, అమ్మని పొగడడానికి. గుడికి వెళ్ళాము, ఒక 20, 30, 10 కోరికలు, లాస్ట్ 2, 3 కోరికలతోనన్నా వెళ్తాం. అట్లా కాకుండా గుడికి వెళ్ళినప్పుడు అమ్మా నువ్వు గతంలో నాకు ఇన్ని చేసావు, అందుకే నేను ఇంత చక్కగా ఉండి మళ్ళీ నీ దగ్గరికి రాగలిగాను, అందుకు కృతజ్ఞతలు ధన్యవాదములు తల్లి అంటే అమ్మకు అన్ని తెలుసు. అప్పుడు ఇంకేం కావాలో అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మిగతా కోరికలని తీరుస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇదే విధంగా చెప్పాలి, అమ్మ మళ్ళీ ఇవి నీ దయతో ఇవన్నీ జరిగినాయి తల్లి, అందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు. ప్రొద్దున లెగుస్తాము, చక్కగా లేస్తున్నాము, మరి ఇష్ట దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి కదా. మంచిగా పడుకున్నాం, మంచిగా లేచినాం, పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి క్షణము మనము మన పనులు మనం చేసుకుంటూనే పంచభూతాలకి ఈ మిరాకిల్స్, పొద్దున్న లెగుస్తాం, స్టవ్ వెలిగిస్తాము, అది ఎవరికి అంటుకోదే. కాబట్టి సముద్రం దగ్గరికి పోతాం, ఆడుకుంటాం చక్కగా, అది మనని ముంచేయరు. అట్లా ప్రతి గాలి పెద్దగా వచ్చి ఏం చెయ్యరు. అలాగా భూమి ఎప్పటికప్పుడు పగిలి ఎవరికేం హాని చేస్తలేదు. అంటే దైవం ఎంత మనకి అనుకూలంగా, మనకి తగ్గట్టుగా ప్రకృతి మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఆ ప్రకృతికి కూడా మనము రోజు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలి. అట్లా ఎవరైతే ప్రతి క్షణం అమ్మ మిరాకిల్స్, ఒక పాప ఆడుతుంది, ఏ బ్యాటరీ లేకుండానే ఆడుతుంది, అందులో ఆత్మశక్తి ఉందని మనం గ్రహించాలా. ఒక పాప పుట్టింది, పాపనే పుట్టింది అంటారు. అట్లా కాదు, శక్తి పుట్టింది, ఆ శక్తి రేపు ఏం చేయనున్నదో అలా అన్నమాట. అట్లా భక్తిని బాగా తెలుసుకుంటూ పోవాలి. మిరాకిల్స్, అమ్మ చేసే మిరాకిల్స్ అన్ని చూడు. ఒక ఆకు కదలాలన్నా అమ్మ అనుగ్రహంతోనే కదులుతుంది చూడు. ప్రకృతిలో ఎంత బాగుంది, ప్రకృతితో మాట్లాడాలి, అలా అలవాటు చేసుకో. పిచ్చుకలు ఎంత వాటి టైంకి అవి ధర్మం. ఇప్పుడు ధర్మం అంటే ఇప్పుడు ధర్మరాజుకి కూడా నేను ధర్మంలో ఉన్నానా లేదా అని ఒక సందేహం. అంటే మనము ఎంత మట్టుకున్నాం, మనము బాగా రీసెర్చ్ చేసుకోవాలా. మనం కళ్ళు మూసుకొని రీసెర్చ్ చేసేటప్పుడు మనం ఆత్మతో ఉన్నట్టు, కళ్ళు తెరవగానే ప్రపంచంతో ఉన్నట్టు. కాబట్టి ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకి మనము మన ఆత్మతో ఉండే ఒక చూసుకోవాలి. అలా చూసుకుంటే చాలా బాగుంటది. కళ్ళు మూసుకోగానే ఇంకా మనకి మొత్తం అసలు మనము తెలుసుకోవడం కొంత జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే దానికి కూడా చాలా సాధన కావాలి. మళ్ళీ నిర్మలమైన మనస్సు కావాలి. అప్పుడే పుట్టిన పసిపాపకి ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి మనస్సు మనం అవలంబించుకోవాలి. కొద్దిగా చేసుకుంటూ ఉంటే నిర్మలమైన మనస్సు వస్తుంది.
అప్పుడు ఆ నిర్మలమైన మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో భౌతిక విషయాల పైన ప్రాపంచికం పైన ఎక్కువ మనము మనసును పెట్టకుండా తగ్గిస్తూ ఉండాలి. ఇది లేకుంటే నడవదా, ఇది లేకుంటే నడవదా, ఈ గప్చుప్ నేను తినకుంటే నడవదా, ఈ స్వీట్ నేను తినకుంటే నడవదా, ఈ 10 రూపాయలు నా దగ్గర లేకుంటే నడవదా, అలా 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 వైరాగ్యాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి. నేనేమి మొత్తం ఒకటేసారి వైరాగ్యం ఉండమని చెప్పట్లేదు. ముందు ఇది అవలంబిస్తే తర్వాత పరిణామం చాలా బాగుంటది. వద్దంటే ప్లేన్ కూడా కొనొచ్చు, చెప్పలేము మనం. అది ముందైతే చక్కగా వైరాగ్యాన్ని ఆచరించాలి. ఆ తర్వాత వైభోగం దాని ఇంకా అదే మనం వెతుక్కుంటూ వస్తుంది అనమాట. అయితే ఆ నిర్మలమైన మనసు ఎలా వస్తుంది? భక్తి ద్వారానే వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మనం బలవంతం 3-4 గంటలు ధ్యానంలో కూర్చుందాం అని కూర్చుంటే అది రాదు. అది అసలైన ధ్యానం కాదు. అయితే ఆ నిర్మలమైన మనసు ఏం చేస్తుంది అంటే, దేవుడికి ఇట్లా పువ్వు వేయబోతుంటే లేదా జపమాల పట్టుకుంటుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు అనేది పావనం పవిత్రమైన మనస్సు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళిపోతుందో ఆ పువ్వు అలానే ఉంటుంది, ఆ జపమాల అలానే ఉంటది. అతను అంతరాత్మతో లయిస్తున్నాడు. చక్కగా లయించినప్పుడు ఆత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, ఆత్మనే అనంతంగా ఉంది. కాబట్టి ఆ అనంత తత్వంతో మనము కొంచెం సేపు ఉన్నాము. అదే ఆత్మకు సాక్షాత్కారం, అదే ప్రశాంతత, అదే ఆత్మ, అదే పరం. మళ్ళీ మనం బయటికి రాగానే యథావిధిగా మళ్ళీ అన్ని కష్టాలని మొత్తంగా ఉండయమ్మా. సంసారం పట్టుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, అది అవ్వలేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక బాల సన్యాసి అంటే సంసారంలో కష్టాలు అనేవి ఎట్లా, ఒక బాల సన్యాసి వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఏమంటారమ్మా, పెళ్లి అయిన తర్వాత బారాత్ వెళ్తుంటది కదా, భార్య పెళ్లి కూతురు తీసుకొని కారులో వెళ్తుంది. అది ఏంటి బ్యాండ్ చప్పుడు అంటే పెళ్లి జరిగింది వాళ్ళకంటే. పెళ్లి అయినాక ఏం అవుతుంది అంటే పాపనో బాబో సంతానం కలుగుతుంది, వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు అని. అంటే వీళ్ళ అనుభవం బట్టి వాళ్ళు చెప్పారు. ఓహో అదే అని. ఒక బావి ఉంటది, చుట్టుముట్టు గట్టు ఉంటది, బావి మీద కొసా మీద కూర్చుంటాడు ఆ బాల సన్యాసి. కూర్చొని తన పెళ్ళైనట్టు ఇట్లా నాకు జరిగితే ఎట్లుంటది అని ఊహ. అయితే పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు పుడతారు. ఆమె ఏదో కోపంలో ఇది తేలేదు, అది తేలేదు, నువ్వెప్పుడు ఇంత జోల పట్టుకొని ఇది గది తెస్తే సరిపోతుందా అని కోపంలో ఇట్లా తోయగానే ఆయన ధ్యానంలో ఉన్నాడు కాబట్టి నిజంగానే ఇట్లా ఉనికి పాటు వచ్చి బావిలో పడు. అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ వచ్చి తీస్తారు. ఏమైంది ఆయన, ఏమైందంటే అమ్మో తనకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా చెప్తాడు ఆ మాట, నేను ఏదో అనుకున్నా, కలగన్నాను, కలలోనే ఇంత భయంకరంగా ఉంది. అయితే ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకుంటే అంత భయంకరంగా ఉంటుందా భార్యలతోని అంటే, భార్యలతోని అని ఏం కాదమ్మా, అలా ఏం కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి కాగానే సంతానం, కొంతమందికి ఉద్యోగం సరిగ్గా ఉండదు, రెంటింట్లో ఉండాలి, అద్దె కట్టాలి, చాలా చాలా వచ్చేస్తాయి. పెళ్లి కంపల్సరీ అని చేసుకుంటారు. తర్వాత అనేటివి వాళ్ళతో పాపం మెయింటైన్ కావు. అప్పుడు వాళ్ళు ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది. భార్య అంటది మళ్ళీ చుట్టాలందరూ చూడండి నాగేసుకున్నారు, మరి నా దగ్గర లేదు కదా, అట్లా 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 పాపం తన అనేది తన ధర్మతగా తన అంటుంది, ఇంట్లోకి ఇవి లేవు కదా. అయితే పాపం అప్పుడు ఈయన ఏవేవో కష్టపడాల్సి వస్తుంది. అట్లా ఎవరిది రాంగ్ లేదు ఇందులో, భార్యది తప్పులేదు, భర్తది తప్పులేదు. అప్పుడు ఎన్నో విధాలుగా ఆయన చెయ్యని కూడని కొంతమంది తీసుకొచ్చి ఇంట్లో చేయాల్సి ఉంటది కదమ్మా, ధర్మత అట్లా ఉంటది. పెళ్లి అంటేనే అలా ఉంటదా అయితే అన్నది ఒక నిదర్శనం అన్నమాట. అయితే ఆ వాళ్ళు ఏం చేయాలి, అటువంటి అప్పుడు రూపాయి ఖర్చు లేదు కదా, ఇష్టదైవాన్ని పట్టుకోవాలి. ఇష్టదైవాన్ని పట్టుకొని ఎక్కడైనా కూర్చోవచ్చు, టేబుల్ చైర్ సోఫా కూర్చొని, వాళ్ళ ఇష్టం ఉన్న ముద్రలో కూడా కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చొని ఆ దైవ స్మరణ, ఫస్ట్ నామస్మరణ తీసుకొని చక్కగా నామస్మరణలో కూడా లయం కావచ్చు. తర్వాత ధ్యానం దానికి అదే వస్తుంది, ధ్యానం చేసుకుంటూ లయం అయిపోతారు. ఆ భక్తి అనేది కొంత పెడితే పిల్లలకి కూడా కొంచెం భక్తి నేర్పిస్తే అప్పుడు ఏమవుతుంది అమ్మా, పిల్లలు ఇటు చదువుకుంటూ ఇటు భక్తి పెడతా ఉంటే వాళ్ళతో పాటు భక్తి పెరుగుతుంది అనమాట. అప్పుడు భక్తి పెరిగినప్పుడు వాళ్ళల్లో కూడా
నాన్నని సతాయించదు, అమ్మని సతాయించదు, మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలా అన్నది వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా మంచి వైరాగ్యం వస్తుంది. లేదు లేదు, మనకి అమ్మవారు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలా. అట్లా కొంచెం వచ్చింది అనుకో, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మంచి జ్ఞానం తయారవుతారు. జ్ఞానం తయారైనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మనసు అనేది చాలా పావనంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా తయారవుతుంది. ఇట్లా ఏదైనా చూసారా, ఆ ఇల్లు బాగుంది, మనం కొనలేకపోతున్నాం, అమ్మవారు ఇచ్చినప్పుడే వస్తుంది. కేవలం అనుకున్నంత మాత్రాన సిచ్యువేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు అట్లాంటిది కాకుండా ఇంకో ఇల్లు కొనగలుగుతారు అనమాట. ఏమన్నా మన పిల్లల పెళ్లిళ్ళు ఎట్లండి, అమ్మవారు చూసుకుంటదిలే అంటే చాలా మంది నా సర్వీస్ లో చూసినాను, వాళ్ళకి చెప్పినాను, వాళ్ళు ఆచరించినారు. ఏందమ్మా, కాబట్టి ఇలా ఉంటది. ఇట్లా ఒకటే మనం కోరికల కోసమే దైవాన్ని పట్టుకుంటే మన లోపల స్వచ్ఛత ఉంది లేదు మనకు తెలియనప్పుడు కొంచెం తిరుపతి పోతే అవుతుందేమో, అటు పోతే అవుతుందేమో, ఇటు పోతే, ఎటు పోయినా మళ్ళీ అక్కడ మనం లయించి మొక్కాల్సిందే. నోరుతో గట్టిగా చెప్పలేము, ఏమి చేయలేము. సైలెన్స్ లో ఎప్పుడైతే మనకి దైవం అనుగ్రహిస్తున్నారో ఆ సైలెన్స్ ని మనకి టైం ఉన్నప్పుడల్లా ఆ సైలెన్స్ ని మనము వినియోగించుకొని ఆ సైలెన్స్ లోనే మనం కోరికలు చెప్పుకుంటూ ఉంటే కొంతమట్టుకి నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. నేను అనేది ఏంటంటే, ఆధ్యాత్మికంలో మనని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే పోతూ ఉంటే ఆ దారిలో రెండు విధాలుగా కోరికలు నెరవేరుతాయి. పిల్లల చదువులు అనే మనసులో ఇద్దరు చేస్తున్నారు అనుకోండి, భార్య భర్తల ఆత్మ సాధన, వాళ్ళ పవర్ బాగుంటది, ఆ ఇంట్లో మంచి వైబ్రేషన్, పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళకి మంచి సంబంధాలు వస్తే బాగుండు, వాళ్ళకి నిజంగా మంచి సంబంధాలు వస్తాయి. అట్లాగే మన కార్ లేదే, కార్ వస్తుంది. అట్లా రెండు విధాలుగా కూడా మనకి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. అయితే ఒకటే పట్టుకుంటే మాత్రం ఆధ్యాత్మికం మనని మనం తెలుసుకోవడం కుదరదు. అలాగా దాన్ని పట్టుకుంటే అన్ని వస్తాయి, ఆత్మని పట్టుకుంటే అన్ని వస్తాయి. భౌతికాన్ని పట్టుకుంటే ఆత్మని మనం ఎప్పుడూ తెలుసుకోలేం. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మనని మనం తెలుసుకోవాలా తప్పకుండా. అప్పుడే చాలా చక్కగా ఉంటది, అంతా ప్రశాంతంగా ఉంటది. దీనికి మాత్రం చేయాల్సింది 9 రకాలైన భక్తిలో ఏ భక్తి అయినా తీసుకోండి. 24 hours పాదాలు పట్టుకొని నిలవకుండా సిలిండర్ అయిపోయి ఆ కళ్ళు మూసినా తెరిచిన ఆ నీలమేఘ శ్యాముడు ఫస్ట్ ఇష్టమున్న ఎవరినైనా, విష్ణుమూర్తిని కానీ, రాముడిని కానీ, అమ్మవారిని కానీ, శివుడిని కానీ, ఆంజనేయ స్వామి కానీ, ఎవరైనా పర్లేదు. ఎందుకంటే ఆత్మకి ఎన్నో రూపాలు ఉన్నాయి, ఒక్క రూపం అని లేదు. మనం ఒక గుండ్రాయికి బొట్టు పెట్టి ఆ గుండ్రాయిని ఎత్తుకొని నా తల్లి, నా బంగారు తల్లి, నా శివుడు, అమ్మవారు ఏ రూపంగా అయినా పూజించుకొని బాగా దాంట్లో లయం అయిపోయినప్పుడు ఆ గుండ్రాయిలో నుంచి కూడా మనలో ఉన్న శక్తి ఆ గుండ్రాయిలోకి వెళ్ళి ఈ గుండ్రాయిలో నుంచి ప్రత్యక్షమై దర్శనమిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం మెయిన్ అయిన ఆత్మ సాక్షాత్కారం ఏంటంటే ఇవన్నీ తాత్కాలికం. మన భక్తికి మెచ్చి దేవుడు ఎదురు వస్తున్నాడు, కానీ ఆ వరాలు అనేటివి అట్లే ఉండవు. కాకపోతే వరం అనేది మనం తెలుసుకొని మన లోపల మనం ఉండి ఎప్పుడైతే మనం పూర్తి స్టెబిలిటీ ఒక సిద్ధిలాగా మనని మనం మర్చిపోయి మనం లేకుండా ఉండి అనంత శక్తిగా ఎప్పుడైతే మనం మారుతామో అదే సిద్ధి అంటారు, అదే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో ఎదురు వస్తే అవి రెండు అవుతాయి కదమ్మా, మళ్ళీ ఉన్నది ఒకటే కదా, నన్ను విడిచి ఇంకోటి లేదు. ఎంతవరకు రావాలంటే నా ఆత్మశక్తికి మించినది యంత్రం, మంత్రం, తంత్రం, భిన్నమైనటువంటి దేవత ఏది లేదు. సర్వం నా ఆత్మనే, నేను కూడా అదే. నా ఆత్మనే అనంతం ఉంది, అఖండ సచ్చిదానంద స్వరూపము నా ఆత్మ, నేను కూడా అదే. ఇప్పుడు సూర్యుడు మాట్లాడాడు, మరి ఆ దేవుడు ఎట్లా అమ్మా అది అంటే, అవును మనం సూర్యనారాయణ పైన చాలా విపరీతమైన భక్తి పెట్టి రోజు చేస్తున్నాం. అయితే మన ఆత్మ ఏదైనా మెసేజ్ ఇవ్వాలని అది ఇస్తుంది అనమాట. అయితే కొంతమంది అంటారు, అమ్మ మరి ఇన్ని ఎందుకు, మొన్న కథను ఆడుతున్నాం, మరి కర్ణ పిచాచని అదే అని ఇదని అవి కూడా చేస్తున్నారు కదా. అవును, దేవుడిని ఇచ్చి వాళ్ళు అదే నిజం అనుకొని అది చేస్తున్నారు. కొంతమందికి పడుతుంది, పడదు. దేవుడు ఎక్కడ లేడు అంటున్నాను నేను, చెట్టులో ఉన్నాడంటే చెట్టులో ఉంటాడు. మరి చెట్లన్నీ కూడా ప్రకృతి మాతయే కదా.
మరి మీరు కళ్ళ పిశాచిలో పెట్టుకుంటే దానికి నేనేం చేస్తామా, మీరు అందులో పెట్టారు మనసు కాబట్టి అయ్యింది. ఆ అది ఏమంటది, అందరినీ విడిచిపాలి, నన్ను ఒక్కదాన్నే పట్టుకోవాలి అంటది. సరే అని పట్టుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నామా, ఇది ఎవరి మీద కాదు. పట్టుకుంటారు, చేస్తారు, సాధన చేసిన తర్వాత విపరీతమైన భక్తులు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆయనకి లాలూచి వస్తుంది. కొంచెం ఎవరికైనా జ్ఞానం రాగానే లాలూచి వస్తుంది. ఆ లాలూచి వచ్చినప్పుడు ఆయన డబ్బులు బాగా విపరీతంగా తీసుకోవడం అన్ని చెప్తుంది కదా, అది భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తుంది. అప్పుడు డబ్బులు తీసుకోవడం బాగా స్టార్ట్ చేస్తారు. డబ్బులు బాగా తీసుకోగానే ఆయనకి రాంగ్ చెప్తుంది, అప్పుడు ఉల్టా చెప్తుంది. ఉల్టా చెప్పగానే ఏదైనా ఏ దేవత అయినా సత్యంగా ఉన్నంతసేపే ఉంటది అన్నమాట. అప్పుడు అది రాంగ్ చెప్పినప్పుడు వీళ్ళకి దెబ్బలు పడుతుంటాయి. ఇక డబ్బు లాసు, అన్ని లాసు. ఇక ఎక్కడో పారిపోయి ఏ అడవిలో కూర్చున్నా కూడా ఆ అప్పుడు మళ్ళా దాన్ని మంచి సాధన చేసుకుంటారు. తప్పైంది, నేను ఇంకొకసారి అలా చేయను అని. మరి కొంతమంది అడుగుతుంటారు, అమ్మ ఈ అమ్మ రెండు పరంగా చేస్తుంది కదా, చెడు చేస్తుంది, మంచి చేస్తుంది. మరి కొంతమంది ఏమో మాకు ఎవరో ఏదో చేశారు, అది నిజమేనా, చేస్తారేమో నాకు తెలియదమ్మా. మా దగ్గర మాత్రం ఈ ఒక్క విద్య తప్పిస్తే, ఆత్మ విద్య తప్పిస్తే రెండోది లేదు. ఉంది, చేశారని మేము అనము, అది భ్రమ అనే చెప్తాను నేను. అంటే మరి జరిగింది కదమ్మా అట్లా అంటే, అది మీ యొక్క భయంతోనే జరిగి ఉండొచ్చు, అంతేగాని ఇవన్నీ అయితే ఉండవు. సరే ఉన్నది అని మీరు అంటున్నారు కదా, ఉంటే మరి వాళ్ళనే అడగండి అమ్మా. నా దగ్గర అయితే మాత్రం ఇవి ఉండవు. కేవలం అయితే చేసిండ్రమ్మా, వాళ్ళు చేస్తారు కొంతమంది. చేస్తారా? అయితే చేసినంతసేపు వాళ్ళ ఏదైతే వాళ్ళ దగ్గర స్థితి, స్టెబిలిటీ ఉంది, పవర్ ఉంది అమ్మది, అంతసేపు చేస్తారమ్మా. చేసిన తర్వాత అది అయిపోతుంది, రివర్స్ కొడుతుంది. అదే అమ్మ మళ్ళీ ఎక్కడెక్కడ ఉంచుతుందో నాకు తెలియదు వాళ్ళది. అట్లా అనమాట. రెండు పరంగా పని చేస్తుంది కదా, కనిపడుతుంది కదా. ఇప్పుడు కొంతమంది చిన్న తప్పుడు పనులు చేస్తుంటారు, అందులో ఆత్మ లేదా? మరి వాళ్ళు తప్పుడు పనులు చేసి చిన్న ఏజ్లో జైలుకి పోవట్లేదా? చిన్న తనంలో అన్ని తప్పులు చేయట్లేదా? మరి అందులో ఉంది కూడా ఆత్మనే కదా. అంటే దానికి మనస్సు, మంచి మనస్సుతో ఇటు మలుచుకుంటే ఆధ్యాత్మికం వైపు, మంచి మాటలకి మలుపుకుంటే మంచి. అదే మనస్సుని వేరే వాటికి మలుపుకుంటే ఎట్లనో, ఆ చేతబడులు చేసే వాళ్ళు కూడా అలా చేస్తారేమో మరి. కానీ అది ఎంతసేపు తాత్కాలికం. మనము సత్యాన్ని పట్టుకోవాలా గాని ఈ నిజంని పట్టుకోవద్దు. ఆడ అవుతుంది నిజము నిలకడ పైన ఉండదు. ఈ జగత్ అంతా కూడా ఒకప్పుడు లేకుంటే అప్పుడు కొంత నశిస్తూనే ఉంటది. ఒక గుట్టు ఉంటది, అది నశిస్తుంది, ఏరేది కడతారు. అలాగమ్మా జగత్తు కూడా శాశ్వతం కాదు. జగత్ అంతా కూడా మిథ్య అని ఎందుకన్నారు పెద్దలు, గురువులు? అంతా మిథ్య. మరి సత్యమైనది ఏంది? ఆత్మ స్టెబిలిటీగా ఉంటది. ఇప్పుడు మనం ఆత్మని తెలుసుకున్నాం. మన పరిణామం కొలుసుకోవడానికి డిజైన్ గా ఉందా, ఎలా ఉంది, ఎంత ఉంది, ఎంత ఎత్తుంది, ఏది ఇంకా లేదు. ఇంకా చెప్పడానికి లేదు, చూడడానికి కూడా లేదు. అలా ఉంటది. చూద్దామని ఒక సముద్రంలో ఏదైనా ఉప్పు బొమ్మ, ఆ సముద్రం అంత చూద్దాంలో ఎంతుందో అని అందులో ఉప్పు బొమ్మ పడితే అందులోనే లయం అయిపోతుంది, ఆవిరి. అట్లాగే మనం కూడా అంతు చూద్దాము అనుకుంటే మాత్రం మనం ఉండము, అంతే. కాబట్టి ఆ సత్యం అనేది ఎప్పటికీ ఉంటది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా మీదట ఉంటది, ఎప్పుడూ ఉంటది. సత్యాన్ని మాత్రం ఎవరు మార్చలేదు. చాలా సంతోషం అమ్మా. ఎన్నో అద్భుతమైన అమూల్యమైన విషయాలు చెప్పారు. ఈ ముఖ్యంగా ఈ సంసారం అనే సాగరాన్ని ఈదలేక అందరూ కూడా ఎంతో ఏమంటారు మదన పడుతున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ సంసారం అనే దుఃఖ సాగరం నుంచి బయటపడడానికి అసలు అంటే ప్రవేశించక ముందు మనకి ఈ తెలియచెప్పే వేదిక అయితే ఏదీ లేదు. చాలా మంది తెలియక దీంట్లో ఎంటర్ అయిన తర్వాత చిక్కుకుపోయి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది, కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మన ఈ మధ్యన చాలా సంఘటనలు చూస్తాం. మొన్న జరిగిన ఒక చాలా ఘోర సంఘటన ఏంటంటే, ఒక టీవీ యాక్ట్రెస్ ఒక ఆమె యాక్షన్ లో చనిపోతే, ఆమె సహనటుడు అంటే ఆ టీవీలో యాక్ట్ చేసిన ఆమెతో పాటు యాక్ట్ చేసిన నటుడు గృహస్థుడు. అతను ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఆమె చనిపోయిందని చెప్పి ఈయన కూడా ఒక భావోద్వేగం గురై తను కూడా ప్రాణాలు తీసుకున్నాడు.
దానివల్ల ఆ కుటుంబం నష్టపోయింది, వాళ్ళిద్దరూ ప్రాణాలు తీసుకుంది. ఇలాగ చాలా మంది ఈ క్షణికావేశంలో ఎన్నో నిర్ణయాల వల్ల వాళ్ళు చనిపోవడం కాకుండా వాళ్ళ రిలేషన్ బంధాలు ఉన్న వారిని ఎంతో బాధకి, అంటే జీవితాంతం శిక్ష వీళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు క్షణికావేశంలో వాళ్ళు ప్రాణం తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ జీవితం మొత్తం మీద శిక్ష పడడానికి వెళ్ళిపడుతుంది. ఇలాగంటే ఇదొక పరిణామం. చాలా పరిణామాలు జరుగుతున్నాయి మనకి వెళ్ళలోకి వచ్చేవి. చాలా అతి కొద్ది మంది అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అందరూ వాళ్ళని ఆ, ఆసక్తి కొలది వాళ్ళని చూస్తారు ఆ సమాజం. ఈ జీవితంలో చాలా మంది వాళ్ళు బయటికి చెప్పుకోలేక నలిగిపోతున్నారు. ఆ, సంసారంలో వాళ్ళు దీన్ని ఆ, ఎలా గీతాలి, ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని వాళ్ళు బాగుంటారు, చక్కగా మంచి ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బాగుంటారు, అన్నీ బాగుంటారు. కానీ వాళ్ళ యొక్క ఈ హ్యాండిల్ చేయలేక, సమస్యలు హ్యాండిల్ చేయలేక చాలా మంది రకరకాల బాధల్లో చిక్కుపోతున్నారమ్మా. ముందు ఒక ఉమ్మడి కుటుంబాల్లో ఒక మార్గనిర్దేశకత్వం ఉండేది. ఏదన్నా సమస్య రాకుండా చాలా వరకు పరిష్కారం దొరికేది, అంటే సమస్యలు చిక్కుకోకుండా ఉండేవారు. కానీ ఆ మార్గనిర్దేశం లేకపోవడం వల్ల, ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల, ఇద్దరే ఉండడం వల్ల ఏమవుతుందంటే సమస్యల్లో వాళ్ళు ఈజీగా వాళ్ళు చిక్కుకుపోయి ఆ భావోద్వేగంలో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంట్లో పెద్దలు ఉండడం లేరు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి గొప్ప అవకాశం ఏంటంటే మీలాంటి అట్లీస్ట్ గురువుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి మీతో సాంగత్యంలో, మీ సాంగత్యంలో సజ్జన సాంగత్యం చేయగలిగితే కూడా చాలా వరకు, నా ఉద్దేశం ప్రకారం చాలా వరకు వాళ్ళు సమస్యల్లో ఎలాంటి చిక్కుకోకుండా వాళ్ళు బయటపడతారు. మాతాజీ ఉన్నారు, గురువు ఉన్నారు, అమ్మో వాళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళు మనల్ని అడుగుతారని వాళ్ళు ఒక ఏమంటారు, ఒక భావన ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఆ గౌరవంతో ఈ క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటుందని నా భావన అమ్మ. మీరు ఈ దీనిపైన మీ యొక్క సందేశాన్ని చెప్పగలిగితే చాలా మంది, అంటే సంసారంలో ముందు మనం ఎలా ఉండాలి, ఎంటర్ అయిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఈ రహస్యాలు మీరు చెప్పగలిగితే. ఎందుకంటే ఇలాంటి వేదిక లేదు. మనం ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్నో వేదికలు పెట్టుకున్నాం, చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు విద్యా వ్యవస్థ వేదిక పెట్టాం. కానీ ఒకప్పుడు గురుకుల వ్యవస్థలో మనకి ప్రపంచం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి చెప్పే గొప్ప వ్యవస్థ ఉండేది, వేదిక ఉండేది. లార్డ్ మెకాలే అనే బ్రిటిషర్ వచ్చి ఏం చేశారంటే ఆ వ్యవస్థను గురుకుల వ్యవస్థను కూకట వేళతో పెకిలించి వేసి అతను ఒక మార్పుల యంత్రాలుగా పిల్లల్ని తయారు చేసి చదువు అనే దాన్ని, ఆ చదువు లేకపోతే మనం చచ్చిపోతాం అన్నది పిల్లలు బలంగా నాటుకుపోయింది. ఒక చదివే యంత్రాన్ని తయారు చేస్తాం కానీ జీవితాన్ని అర్థం చేసుకునే ఒక వేదిక ఎక్కడ లేదమ్మా, ఎక్కడా లేదు. సో మీరు మరి ఎలాగ ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలి, ఎలాగా వాళ్ళు ఈ సంసారాన్ని ఈదాలి అనే రహస్యాలని చెప్పగలిగితే ఎన్నో జీవితాలకు ఉపశమనం కలుగుతుందని. అయితే అమ్మ, ముఖ్యంగా ఏంటంటే అప్పుడంటే వాళ్ళు తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు చక్కగా. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మ, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అమ్మ నీకేం జ్ఞానం ఉంది, నాన్న నీకేం జ్ఞానం ఉంది, అంత మాకే తెలుసు. అహంకారం ఎక్కువైపోయింది. కాబట్టి అహంకారమే వీటన్నిటికీ కారణం. అహంకారం ఒకటి. రెండోది మమకారం. పెళ్లి కాగానే నా భార్య, నా భర్త సంపాదన ఎవరు తినకూడదు. ఎన్ని కేసెస్ అంటే నా దగ్గర ఏడుస్తారు, అత్తయ్యలు ఏడుస్తారు, కోడళ్ళు ఏడుస్తారు, వీళ్ళ పట్ల వాళ్ళు. దీనికంతా కారణం ఏమైందమ్మా? అహంకారం. నేను పోవాలా. ఈ రెండు నేనులు ఉన్నాయి కదమ్మా, రెండో నేను తెలుసుకోవాలా. అహంకారం నేను, భౌతికమైన నేను మాట్లాడుతుంది. మరి లోపల ఉన్న నేను ఆత్మశక్తి, ఆ నేను ఎప్పుడు నేను 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 అంటుంది. ఆ నేనుని పట్టుకోగలగాల, ఆ నేనుని వినాలి అంటే దానికి సాధన కావాలి. మళ్ళీ అంత తొందరగా రాదు కదమ్మా. మంచి వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని వాళ్ళు ధ్యానం చేయాలి అని సంకల్పం వస్తుంది. పూజలు కూడా చాలా మంది ఏమంటారు, మా అత్తయ్య వారానికి ఒక రోజే దీపం పెట్టమంటది, అది కూడా ఎక్కువసేపు కూర్చొని ఇవ్వదు, మా అత్తయ్య అసలు పూజ చేయదు. అలా ఇలా అంత మట్టుకి ఉంటే వాళ్ళు ఎలా అహంకారం ఇంకా ఇంకా పెరిగిపోతా ఉంటది వాళ్ళ లోపల. అక్కడ పాజిటివ్ అనేది రావాలి కదా. దీపం పెట్టి 4 పువ్వులు పెట్టి మంచి పొద్దున్న లలిత సహస్రనామం వేసి ఆంజనేయ స్వామి అట్లా వేస్తూ ఉంటే వాళ్ళకి శ్రవణం వింటా ఉంటారు. తర్వాత వాళ్ళు గానం అవి చేయగలగాలి, పాటలు మంచిగా దేవుడు సంగీతం పాడుకుంటూ అటు ఇటు తిరగగలగాలి. అప్పుడు కొంచెంగా వీళ్ళ లోపల నేను తనం అనేది
అరే నేనన్నది ఎక్కడ లేదు కదా, ఉన్నదంతా దైవమే కదా, ఆ దైవం చేసేదాన్ని మనం చేయడం ఏంటి అని అది వస్తుంది కొంత. ఇంకొకటి పెద్దది మోహం. ఆ మోహమే వీటన్నిటికీ కారణం. మోహము చిన్నగా ఉన్నప్పటి నుండే పెద్దలు నేర్పించాల. ఇవా ఎవరు నేర్పిస్తారమ్మా ఈ కాలంలో? పెద్దలు కూడా మోహంలోనే పడుతున్నారు. కాబట్టి ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలా. అధికంగా విలువలు ఇచ్చేసి నువ్వు లేకుంటే నేను బ్రతకను అన్న దగ్గరకు వచ్చేస్తుంది మోహం. ఒక్క మోహంతోటే. ఆ మోహాన్ని మనము చాలా మట్టుకు కంట్రోల్ పెట్టాల. భార్య పైన కూడా ఎంతవరకు మోహం ఉండాలో, భర్తకి భార్య పైన, భార్య భర్త పైన అంత మట్టుకే ఉండాల. ఏదైనా ఒక లిమిట్ లో పోతుంటే అది అంతా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఆయన మోహం పెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ పిల్లల్ని ఒకటే దానిపైన పెట్టుకుంటే మోహం ఎట్లమ్మా? అసలు మోహమే పనికి రాదు. తెలుసుకోవాలా, ఏది శాశ్వతం కాదు కదా, నేను అన్నది శాశ్వతం కాదు కదా, మరి ఈ మోహాలు ఎందుకు? అందుకే దేవుడు ప్రతి ఒక్క మంచి గ్రంథాలలో రాస్తారు చాలా దగ్గర, మోహం ఉండకూడదు, మోహం ఉండకూడదు, మోహం ఉండకూడదు, వైరాగ్యం అలవర్చుకోవాలి. ఎందుకు అనంటే ఈ రోజు ఈమె తల్లి, ఈమె భార్య, మళ్ళీ గత జన్మలో ఎవరో తెలియదు. అటువంటిప్పుడు మోహాలు ఎందుకమ్మా మనకి? ఈ జన్మలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాం, మరి ఇంకొక జన్మలో ఎంత మట్టుకు ఈ టైంలో మనం ఏం మాట్లాడుతున్నాం అదే మాట్లాడాలి. 100 బుర్రలు వేరే వేసుకొని మోహాలు పెట్టుకుంటే కుదరదు. ఏ టైంలో ఏం చేస్తున్నామో అదే చేయాలి. ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలా అంత ఇవ్వాలి. ఎవరిపైన ఎంత మోహం పెట్టుకోవాలా అదొక అన్ని లిమిట్ లో పోవాలా, నేర్చుకోవాలా. మనం ఏది శాశ్వతం కాదన్నది ప్రతి ఒక్కరు ఫస్ట్ అవగాహన చేసుకోవాలా. ఎందుకు అంతగా అనిపిస్తుందా? ఎప్పటికి ఉండేది ఏదన్నా ఉందా? చూస్తున్నారా మీరు? మనం ఉంటాము అలానే, మన ప్రేమ అలానే ఉంటది అని. అవన్నీ భ్రమలు. అంతా నశించేదే. నశించేది ఒక్కటే ఒకటి, అది మనమే, మన ఆత్మనే. కాబట్టి దాన్ని మనము పట్టుకుంటే మిగతా అన్ని పట్టుకోవచ్చు. వేస్ట్ గా అనవసరంగా వాళ్ళపైన మమకారం, వీళ్ళపైన మమకారం పెట్టుకోవాలా. ఎంత మట్టుకు పెట్టుకోవాలా? అది ఎంత మట్టుకి మంచి దారిలో పోతుంది అంత మట్టుకే పెట్టుకోవాలా. అధికంగా మోహం పెట్టుకుంటే ఇరుక్కోవాల్సి వస్తుంది. ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకొని ఈ స్తంభం నన్ను వదులుతలేదు అంటే అక్కడ అందరు చూసి పరేషాన్ అయిపోయి విడిపిస్తారు. అరే ఇది విడిచేసింది. అట్లనే మనమే సంసారం అనే దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. మా భార్యకి ఇది కావాలి, లేదా మా భర్తకి అది చేయాలి, ఇది చేయాలి. అది మనమెవరు చేయడానికి? మనం యథావిధిగా నడవాల. భగవంతుని పాదాలు పట్టుకుని ఇది జన్మ వచ్చింది మనకి, మానవ జన్మ, చక్కగా మనని మనం తెలుసుకోవడానికి. ఇంకోటి ఏది లేదు అక్కడ. మనం ఎవరు? దానికి ఒక టెంకాయ కొట్టే పని లేదు, రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. మన లోపల ఉన్న శక్తిని గ్రహించడానికి ఎన్నెన్నో యోగాలు, ఎన్నెన్నో ఇవి చేయాలా అవి చేయాలా, హిమాలయాలు, ఏం అవసరం? ఉన్న దగ్గరనే. ఇప్పుడు పోనీ మనం ఈ దేహం అనుకుందాం, అది పడిపోయింది, ఆయుష్ తీరింది. అప్పుడు మనం ఉన్నాం. ఏది ఉంటే మనం ఉన్నాం? మన లోపల ఆత్మ ఉంటే మనం ఉన్నాం. మరి అదే మనము అని తెలుసుకున్నప్పుడు ఇంకొకటి లేదు, మన నుంచి ఇంకొకటి లేదు. లేనప్పుడు మరి రెండో దాని మీద మమకారము, మోహము ఇవెందుకు? సర్వం తానే అయినప్పుడు ఇంకోటి లేదు. కాబట్టి తనలో తాను రమిస్తూ, తనలో తాను దైవాన్ని చూసుకుంటూ, ఇష్టమున్న దైవాన్ని చూసుకుంటూ ఆనందంగా ఉండాలి. అప్పుడు మనకు కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతోని చక్కగా భార్య పిల్లల్ని చూసుకోవడానికి అవగాహన వస్తుంది అప్పుడు. కానీ ఈ అహంకారం అనేది చాలా మట్టుకు తగ్గాలమ్మా. అహంకారం తగ్గనంతసేపు నాది, నీది, అది, ఇది అవి పోవాల. ప్రతి ఒక్కరికి రావాల్సింది జ్ఞానం. జ్ఞానం రావాలంటే నేను ఈ దేహాన్ని కాదు, ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించేది. ఇది ఉన్నంతసేపు నేను చేయవలసినది ధర్మాలు ఉన్నాయి. భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త మంచి చేయాలి.
పుట్టింటికి గౌరవం, మెట్టింటికి గౌరవం తేవాల, అల్లుడైనా కూతురైనా ఎవరైనా. అప్పుడే మనం చూసి మన పిల్లలు చక్కగా వీళ్ళేం చేస్తే వాళ్ళని చేస్తారు. వీళ్ళే పెద్ద పెద్ద వాళ్ళే చాలా చక్కగా మేకప్లు, డబ్బులు బాగా వ్యసనంగా ఖర్చు పెట్టడం, ఈ కారు పక్కింటి వాళ్ళ పెద్ద కారు ఉంది అప్పు చేసి కారు కొనడం, మోహంలో పోతున్నారు. భార్య పైన మోహమో, భర్త పైన మోహమో, ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి కారు కొంటారు, అది ఎక్కడో ఢీకొంటది, కథం. అప్పుడు దాని అప్పంతా అట్లే ఉంటది, ఇన్స్టాల్మెంట్ ని తీసుకుంటారు. అలా సొంత ఇల్లు లేదు, వస్తుంది. మనం దైవాన్ని పట్టుకుంటే అన్ని వస్తాయి. మనము ఎంతసేపు అయితే పట్టుకోమో, తెలుసుకోమో, ఏ పని చేసినా, ఏ పూజ చేసినా నిరర్ధకమే. తెలుసుకొని చేసింది మంత్రమైన, జపమైన, లయమైన ఏమి తెలియదు, అట్లే కూర్చుంటుంది. దేని గురించి తెలియదు. వాళ్ళు కూర్చుంటారు ధ్యానంలో, నేను కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నాను? నిద్ర వస్తుంది, లేక ప్రేమ. దేవుడు అనేవాడు అప్పుడు ఉన్నాడు, అది అన్నారు, తెలియదు పోని మన లోపలే ఉన్నాడంట. ఆయన పైన ప్రేమతోని కూర్చొని లోపల పరంగా ఆయనని సేవించుకోవచ్చు. చక్కగా కాశీకి పోయే బదులు ఇంట్లోనే చక్కగా లింగంకి దగ్గర నుంచి, కాశీలో దగ్గర నుంచి శ్రీశైలంలో లోపడి పోనివారు. మన ఆత్మలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళేసి అభిషేకం చేసి, అర్చన చేసి, పాదసేవనం చేసి, ఆలింగనం చేసుకొని సర్వసమర్పితం అయిపోవచ్చు. 1 రెట్లు ఎక్కువ మనకి పుణ్యం వస్తుంది. అయితే వీళ్ళందరూ ఏమంటారు అంటే వైరాగ్యం అంటారు, మీరు తర్వాత మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటారు. ఇవన్నీ తెలుసుకుంటే లాభం ఏంటి అని క్వశ్చన్ వేస్తారు. ఇంకేం చెప్తాం వాళ్ళకి? అంతా పాపం వాళ్ళు ఏమి తెలియని స్థితిలో ఉంటే ఏబిసిడి దగ్గర నుంచి మళ్ళీ కూడా వాళ్ళని నేను లాక్కొస్తా ఉంటాను. అట్లా అనకూడదు నాన్న. లాభము అన్న మాట దైవం దగ్గర తీసుకురాకూడదు. కనీసం మంచి మనసుతో ఇలా ఎన్నో సార్లు దైవానికి నమస్కారం పెడితే ఎంతనో నిన్ను నువ్వు సంస్కరించుకున్నట్లు అవుతుంది. ఆ నమస్కారం పెట్టే వాళ్ళు కూడా కనపడతలేరు గుడిలలో గడపకి. ఇలా అని ఇలా తనని తాను ఎట్లా సంస్కరించుకున్నట్టమ్మా? గురువుల పాదాలకి నమస్కారం పెట్టాలా, సాష్టాంగ దండం పెట్టాలా? ఎప్పుడు చూసినా వినయంగా ఈ విధంగా ఉన్న నమస్కారమే దైవం వరకు పోతుంది. దైవం ఏమీ చూపు లేకుండా లేదు. దైవం మనకు మార్పులు వేస్తుంది, ఆధ్యాత్మికంలో ముందుకు తీసుకుపోతుంది. మన ఆత్మ అనే గురువుగా ఉంది అంటే మనది కదలిక ప్రతి ఒక్కటి చూస్తుంది. మంచిగా ఉన్న వాళ్ళు పోగలుగుతున్నారు, సరిగా చేయలేని వాళ్ళు చేయలేక, ఇంకా పాపం వాళ్ళకి ఏది తెలియక ఇటు పోవాలా అటు పోవాలా తెలియక పూజలు సరిగా రావు. 2 చెడ్డ రేవడిలాగా అయిపోతుంది. ఏది రాదు. ఇటు సరి అయిన అవగాహన లేదు ఆత్మ పైన. దేవుడి పూజ సరిగా చెయ్యరు. దేవుడు అంటేనే వాళ్ళు ఏమి చేయరు, ఏం పెట్టరమ్మా, మస్తు చేసినాం, మాకేం కాలేదు, ఇలా మాట్లాడతారు. నాకైతే కట్టలు తెచ్చుకొని ఏడిపోస్తుంది. దైవం అంటే మనకి అసలు ఆ దైవం లేకపోతే మనం అనేది ఉందా సృష్టిలో? అంతటి దైవాన్ని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమీ అనుకోను, ఉమ్మేసినా దుడ్డికేసినా ఏమనుకోను. అంటే పాపం వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితి నుంచి వాళ్ళని తీసుకురా. అట్లా ఎంతమంది ఇట్లా సంసారంలో కష్టాలు ఉన్నాయమ్మా అంటే ఆ కష్టాలను ఏ విధంగా తీసుకోవాలో, అమ్మ అహంకారం తగ్గించుకో, మమకారాలు తగ్గించుకో, ఉన్న దాంట్లో సరిపెట్టుకో, అహంకార పడకు. శీలాహంకారం, నేను ఈ కులం, నేను ఆ కులం, నేను అందంగా ఉన్నా, నేను పొడుగు ఉన్నా, నేను పొట్టి ఉన్నా, నేను ఈ జాబ్ చేస్తున్నా, నాకు ఇంత డబ్బు, ఇవన్నీ పక్కన పెట్టండి. పక్కన ఒకరిని కోస్తే పాలు, ఒకరిని కోస్తే రక్తం రాదు. ఏ అహంకారం పెట్టకండి. ఏది పెట్టకుండా దైవ కులం అంతే. దైవం యొక్క అంశలం మనం. కాబట్టి మీకు నా లోపల దైవం ఉంది, నేను కూడా అదే అనే అంత లేకపోతే కనీసంగా ఆ తల్లి యొక్క బిడ్డని అనుకో, నీ యొక్క అంశని, నీ పాదాలను గట్టి పట్టుకున్నా, నీకు సరెండర్ అయినాను, నాకేం తెలియదు, నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు, తల్లి నువ్వు చూసుకో అని మంచి మనసుతో సరెండర్ అయిపోతే అమ్మ అసలు వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందో. చాలా మంది జీవితాలు చాలా మార్పు వచ్చినాయి. మీరు ఓం శ్రీ మాత్రే నమ, ఓం నమ శివాయ
లేదా ఓం నమో నారాయణాయ, మీకు ఇష్టం ఆంజనేయ స్వామి, ఏ దేవుడు అంటే ఆ నామం చేసుకుంటూ చక్కగా 1 అవర్ పొద్దున 1 అవర్ సాయంత్రం. చాలా కష్టాల్లో ఉన్నాము, ఇంకా మేము దాటలేము ఈ సంసారాన్ని అన్న వాళ్ళకి నేను చెప్పినానమ్మా. వాళ్ళు చేశారు, చాలా మంది చేశారు. అమెరికాలో కూడా 2 ముగ్గురు చేశారు, దుబాయ్లో ఒక అమ్మాయి చేసింది. చాలా ఇంకా చెప్పలేను ఊర్లలో పేరు. అంతమందికి ఫోన్ ద్వారానే చేస్తే అమ్మా చాలా బాగుంది, మాకు కష్టాలు గట్టెక్కినాయి, ఇచ్చే వాళ్ళు ఇచ్చేసిండ్రు, వచ్చేవి వచ్చినాయి, ఏదో ఒక విధంగా ప్రాణహాని నుంచి మేము బయటపడ్డాం. మరి ఇదంతా ఎవరు చేస్తున్నాం? దైవం ఒక నామ స్మరణ చాలు, అమ్మని మించినది ఇంకొకటి అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మోహంలో పోతేనే ఈ సంసారం అనేది మనం నౌక దాటలేము. మోహంలో పోకుండా దేనికి ఎంత వాల్యూ ఇయ్యాలో దానికి అంత వాల్యూ ఇచ్చుకుంటూ చేస్తాను, అవుతుంది, దైవం ఉండాలి. వాళ్ళకు కూడా రోజు పొద్దున్నే దైవం ఏమన్నా వినేటట్టుగా పెట్టాలా, మనమే పెట్టాలి. ఇక అప్పుడు వాళ్ళకి కొంచెం కొంచెం లోపల అనేది ప్యూరిటీ వస్తుంది. అప్పుడు బాగా వినాలా, ఎంత వినాలంటే ఎక్కడ సత్సంగం జరుగుతుందన్నా సత్సంగంలోకి వెళ్ళిపోవాలా. లేదు ఇంట్లో కూర్చొని కూడా యూట్యూబ్ లో ఎన్నో సత్సంగాలు వస్తున్నాయి, అవి వినొచ్చు. అట్లా వింటుంటే ఏమవుతుందమ్మా, ఈ మోహాలు అనేటివి అహంకారాలు అనేటివి తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితాలు అనేటివి తప్పకుండా కూడా బాగుపడతాయి. దైవాన్ని నమ్మండి, దైవాన్ని తప్పకుండా నమ్మాల్సిందే ప్రతి ఒక్కరం. ఇది నేను కాదు, ఉన్నదంతా అదే, ఆ దైవమే. ఇది కూడా అంటే మనము కూడా దైవమే, ఇది కూడా అదే. అజ్ఞానం ఉన్నంతసేపు దేహం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు. జ్ఞానం వచ్చినప్పుడు ఈ దేహం కూడా తనదే. కాబట్టి ఈ దేహానికి ఏదైనా పెయిన్ వచ్చింది, ఇవి కూడా వస్తుంటాయి, ఇంట్లో రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలు వస్తాయి. అప్పుడు ఈ దేహమే నేను కానప్పుడు, సర్వము ఆ తల్లి అయినప్పుడు ఆ పెయిన్ నన్నేం చేస్తుంది? ఆ తల్లి చూసుకుంటది అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. ఇప్పుడు నాకు వారం నుంచి పూర్తి దగ్గు, చాలా 3-4 సార్లు స్నానాలు చేయడము, ఎటు పడితే అటు వాటర్ తాగడం, దాని నుంచి కొంచెం దగ్గు వచ్చింది. మనం ఈ రోజు అసలు చెయ్యలేనేమో అనుకున్నా, అంత దగ్గు అన్నమాట. కానీ ఒక్కసారి చిన్నగా అట్లా వచ్చి వెళ్ళిపోయింది. దగ్గు నన్ను ఏం బాధ పెట్టలేదు. రావద్దమ్మా, మాట్లాడేది నేను కాదు నువ్వు, కాబట్టి నువ్వు చూసుకో, నీ ఇష్టం, ఎంత మాట్లాడుతావో ఏం మాట్లాడతావో నాకు కూడా తెలియదు, నువ్వు మాట్లాడుతుంటే నేను వింటున్నా అన్న భావంతో, వింటాను అన్న భావంతో వింటున్నాను కూడా. అమ్మ ఏం చెప్పించింది నా చేత, అది మాత్రమే నేను చెప్పగలుగుతానమ్మా. ఎందుకంటే ఉన్నది నీవే, అలా తెలిపిన జ్ఞానం కూడా నీవే, నీకు నీవే ధ్యానం. అందరు ఏం చేస్తున్నారు? మనసు నుండి ఒకటి వస్తుంది, ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు అని ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నా అన్న, ఆ అబ్బాయికి ఒకసారి లేకుండా ఒకసారి వచ్చిండొచ్చు కదా, నాకు 2 పిల్లలు, భార్య చక్కగా ఉంది, అలా చేసుకోవద్దు అని వచ్చి ఉండవచ్చు. మోహం ఏం చేసింది? కట్టిపడేసింది. అందుకనే మనము పిల్లల పైన కానీ ఎవరి పైన కానీ ఎక్కువ మోహంగా ఉండకూడదు. ఎందుకు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు, అందులో నేనే ఉన్నా, ఇందులో నేనే ఉన్నా. ఎవరైనా నాశించారు పెద్దవాళ్ళు, నేనే కదా, అన్నిట్లో ఉంది నేనే కదా, నా లోపలికి నేనే వచ్చినాను కదా, దాని బాధ ఎందుకు? ఆహా, అట్లా కాదు. ఒకరికి ఏమన్నా అయితే పూర్తిగా వాళ్ళు కూడా మోహంలో పడిపోతారు, ఎంత పిచ్చి మెంటల్ అలా అయిపోతారు. ఎవరికి ఏది వచ్చిందంటే అది ఆత్మ. ఇంకా డెప్త్ గా అనుకోవాలంటే, నన్ను విడిచి ఇంకోటి లేదు, ఇదంతా కనిపిస్తుందంటే మిథ్య, అసత్యం. సత్యం ఏంటి? నా ఆత్మ ఒకటే ఉంది, నేను ఇప్పుడు స్థిరంగా చక్కగా బాగానే ఉన్నాను. వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే అది నా భ్రమ. ఇంత డెప్త్గా పోవచ్చు, అలా పోతే ఏ కష్టము రాదు. అట్లా కనిపిస్తుంది కదా అంటే, అవును అలా కనిపిస్తుంది అంతే, అది నా భ్రమతో కనిపిస్తుంది. మనం అసలు నిజంగా చూడాలంటే దైవం యొక్క కళలో మనం ఉన్నాం. మనకు ఒక్కొక్కసారి కళ పడుతుంది, పడుకుని బాత్రూమ్ వేసి మళ్ళీ పడుకుంటే అదే కంటిన్యూషన్ అవుతుంది. కళకే అంత పెద్దగా ఉంటే అందులో అన్ని నిజమైనట్టు ఉంటుంది. ఒకసారి పాము కలిసి నిజంగా భయం వేస్తుంది, ఎవరో తరుముతుంటే భయం వేస్తుంది. అది నిజమా? కాదు కదా. అన్నదానం చేసి ఎవరో కళలో పొద్దున్న చేసి నేను అన్నదానం చేసిన, అందరితో వసూలు చేసి, అది నిజం. అట్లాగే సేమ్ మనం ఎట్లున్నామంటే అమ్మవారికి లేదా శ్రీమన్నారాయణ కనుక్కొని, శివయ్య కనుక్కొని,
వాళ్ళ దీర్ఘ కళలో మనం ఉన్నాం. నిజం చెప్పాలంటే గాడిద మోసే బరువు మనం మోసినట్టు దేవుడు మోసే బరువుని నేను అన్న ఒక్క అహంకారంతో పెళ్ళైనట్టు పిల్లలు ఉన్నట్టు ఇవన్నీ ఆమె కళలో జరుగుతుంటే, కళలో పోట్లాటలు ఇట్లాంటివన్నీ తప్పుడు పనులు ఇవన్నీ అలా జరుగుతున్నాయి అన్నమాట. కేవలం ఆ కళ అమ్మవారికి చెదిరిపోతే మన పట్ల మనం ఉండం ఇంకా అంతే. కలుపు ముక్కలను మనం వేరేస్తాం పాడేస్తాం కదా. అమ్మవారి కళలో మనం ఆమె దాంట్లో మనం ఉండకపోతే ఆ కళలో కథ ఆ డ్రామాలో మనం ఉండకపోతే నిజంగా కూడా ఉన్నాం. ఆమె ఎవరిని ఉంచుతుంది అంటే మనం ఎవరిని ఉంచుతున్నాం? మంచి మొక్కలను మాత్రమే ఉంచుతున్నాం. మనకేంత తెలివి ఉంటే ఆమె తెలివిని ఎవరు అంచనా వేయగలరు? ఆమె జ్ఞానాన్ని. కాబట్టి ఆమెకు అన్ని తెలుసు. తెలియదని ఏ తప్పు పని మనం చేయడానికి లేదు. ఉన్న దాంట్లో చక్కగా నేను కాదు, ఈ సంసారం అనేది నడిపేది కూడా నేను కాదు, ఈ బంధం నేను కాదు, అన్నిటికీ అతీతమైన ఆ శక్తే. ఆ శక్తికి తెలియదా మనకు అన్నం పెట్టాలని, నీళ్ళని ఇవ్వాలని, పిల్లల్ని ఇవ్వాలని తెలుసు. ఏ టైంకి ఏం చేయాలో అది చేస్తుంది. ప్రశాంత మనసుతో ప్రతి ఒక్కరు ఉండాల. ఎప్పుడైతే మోహానికి అహంకారానికి వ్యక్తి పోతారో మనసుతో, అప్పుడు మాత్రం ఈ కష్టాలు తప్పవు. కాబట్టి మనం రెండు విడవాలా. ఒకటి మోహం, ఎవరిని చూసినా అమ్మవారిని చూస్తున్నట్టు భావన చెయ్యాలా. రామకృష్ణ పరమహంస సొంత భార్యని అక్కడ పూజ జరుగుతుంది గుడిలో అంటే ఆమెకు అన్ని నగలు అలంకరించి పువ్వులేసి ఎంత బాగా చక్కగా, అది ఆదర్శం కాదా మనకి? భార్యలను కూడా ఒక దేవతగా భావిస్తారు. సేవ అప్పుడు సేవకుడుగా, భార్య అప్పుడు సహించినప్పుడు అప్పుడు వేరే, అట్లా భావించుకోవాలా. ఎప్పుడంతా పొద్దంతా ఆ శక్తి తిరుగుతుంది, ఈ శక్తి వచ్చిన మూలాన నా ఇంట్లో నా కష్టాలన్నీ తీరిపోయినాయి. పాప పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, వినాయకుడు పుట్టిండు, కుమారస్వామి పుట్టిండు, శ్రీమన్నారాయణ పుట్టిండు. అదే భావనతో వాళ్ళని ప్రేమిస్తే నిజంగా అట్లాంటి ప్రేమనే వాళ్ళ ఆత్మ నుంచి మీకు దొరుకుతుంది. అది కాకుండా మోహంలో పడితే లజ్జ, అసలు సిగ్గు ఏమొస్తుంది? మోహానికి ఏది రాదు, ప్రేమకు వస్తుంది. అట్లా అనురాగాలు ఎక్కువ పెట్టద్దు, మోహాలు ఎక్కువ పెట్టద్దు, అహంకారాలు ఎక్కువ పెట్టద్దు. నేను అత్తననే అహంకారం ఉండకూడదు, నేను కూడనే అహంకారం ఉండదు, నేను భర్తను అనే అహంకారం. ఏ అహంకారం లేనప్పుడు మన లోపట ఒక శక్తి తత్వం ఉద్భవిస్తుంది. మనం లేం కదా, ఇక అహంకారమే లేదు, ఇంకేముంటది అక్కడ? శక్తి. ఆ శక్తి ఇంట్లో వైబ్రేషన్ వచ్చినప్పుడు అమ్మ నువ్వు చూసుకో, నేను అన్నది ఉన్నదా? నేను అన్నదే లేదు, ఉన్నది నీవే కదా. మరి నీకు నువ్వు ఇంట్లో పిల్లలు ఏడుస్తుంది, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకోవచ్చు కదమ్మా, అలా చెప్పుకోండి. అసలు మంచి చాలా నీట్గా చక్కగా తెలుసుకొని ఉంటే గనక, మనం ఏంటో మనం తెలుసుకొని ఉంటే, అసలు అమ్మేమంటదంటే విశ్వంలో ఉన్నదంతా మీదే కదా, నా బిడ్డలదే, ఎవరికి ఎంత కావాలో అంత ఉంది, మీరు అడిగి తీసుకోండి. అంటే అడగకుండానే రావాలి, అన్నం వండకుండా తినాలని అందరి ఒక ఇది. ఎట్లా ప్రేర్ చేయాలో అట్లా ప్రేర్ చేసి, అమ్మ మోకాల మీద కూర్చొని రెండు చేతులు పైకెత్తి, అమ్మ విశ్వశక్తి, అనంతశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, నువ్వు ఉన్నావమ్మా, నీ బిడ్డలకి ఈ రోజు ఈ లోటు ఉంది, ఆ లోటు తీర్చు తల్లి అని మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో ప్రేయర్ చేస్తే గనక కొద్ది రోజుల లోపల, రోజు చేయాలి, అది వచ్చేవారు కొద్ది రోజుల లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది మంచిదై ఉండాలి, చాలా స్వచ్ఛమైనదై ఉండాలి. ఎవరినో నేను లవ్ చేస్తున్నా వాళ్ళు రావాలంటే అది వినదు అమ్మవారికి, అట్లాంటివి నచ్చవు. అమ్మవారు మనకి ఎవరినైతే పెళ్ళిళ్ళు పైన నిర్ధారణ అయిపోతాయి. ఇవన్నీ నేను అన్న అహంకారంతో పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజ్లు ఇవన్నీ అది కాదు. అమ్మ చేసిందే గొప్ప. అమ్మకి మనం ప్రతి ఒక్కటి నివేదించుకోవచ్చు. అయితే అందరం నివేదిస్తున్నాం కదంటే దాంట్లో ఇన్ని నెగిటివ్ పెట్టుకొని, కప్పు ఖాళీ ఉంటే టీ పోస్తాము, నిండా కప్పు ఉంది ఆల్రెడీ టీ పోయి అంటే ఎట్లా పోస్తుంది అమ్మవారు? కాదు, మన బుర్ర నిండా మంచి ఆలోచనలు మంచివే ఉండాల. ఎప్పుడు దేవుడి పట్ల స్మరణ కానీ లేదా ఏమి లేవు, ఎవరికి చెడు చేయకుండానూ ఉండాల. కనీసంగా ఎవరి గురించి తప్పు ఆలోచించద్దు, చెడు చేయొద్దు, చెడు ఆలోచించద్దు.
అప్పుడు మాత్రం తప్పకుండా చాలా మంది ఇంట్లో కూర్చొని ఇది కూడా ఆలోచిస్తుంటారు. ఎవరో మాకేమో చేశారు, ఎవరో మాకేమో చేశారు, ఎవరో మాకు చెడ్డ వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరకు పోతారు. వాళ్ళు ఏమంటారు, పోయి ఇంక ఇటు చెప్తారు, పలానా వాళ్ళ మీద మాకు డౌట్, ఎవరి మీద డౌట్ ఉందమ్మా అంటాడు. వీళ్ళని మరిపియడానికి అంటే పలానా ఏదో చూసి ఏదో వేసి, అవునమ్మా వాళ్ళు మీకు చేస్తున్నారు కథ. వీళ్ళు ఎట్లా మరి అని ఎట్లా అంటే ఎట్లమ్మా, హోమం చేయాలి, 50,000 ఖర్చు వస్తుంది, ఇంకో ఏదో చేయాలి, అది చేసినాక అది కాలేదు కదా అంటే, లేలే మీరు ఇక్కడ చేయించగానే అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది, తెలిసిపోయి వాళ్ళు ఇంకా అధికంగా చేస్తున్నారు కాబట్టి మీకు ఒక పూజ చేయాలి. అట్లా మా తెలిసిన వాళ్ళ దగ్గర 4-5 లక్షలు అయినాయమ్మా. వాళ్ళకి నేను చెప్పినాను, ఒక అబ్బాయి ఏం చేయకు నాన్న, నువ్వు ఎటుగు ఇంట్లో కూర్చొని 11 సార్లు మారుతి స్తోత్రం చెయ్యి అని చెప్పాను. అమ్మవారిని ఖడ్గమాల 9 సార్లు. నేను ఉపదేశం లేదు కదమ్మా అంటే, నేను చెప్తున్నా కదా, నేను 3 సార్లు చదివి వినిపించి ప్రతి ఒక్క అక్షరం ఇది చేసుకున్నానా, నీకు ఉపదేశమే అనుకో అంటే సరే అనుకుంటున్నాడు. కలలు పడట్లేదు, ఆయన పైన ఉన్న రుగ్మతలన్నీ వెళ్ళిపోయాయి, ఆరోగ్యం బాగుంది. అంటే దీంతో నీకు చేయించింది వెళ్ళిపోతుంది అంటే చూడమ్మా, ఆ నమ్మకంతో పోయింది. ఇన్ని రోజులు ఎవరో వాళ్ళు చెప్పారు, ఎవరో చేశారు కరెక్టే నీకు, అందుకే నీకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి, జాబ్ సరిగా లేదు, ఇంట్లో భార్య కోపంతో వెళ్ళిపోయింది, ఇవన్నిటిని ఒక్క నిమిషంలో అమ్మవారు సెట్ చేసి 11 రోజులు చేసిండు, ఆయనకు బాగు. ఇది ఒక్కరనే కాదమ్మా, చాలా మంది ఫస్ట్ రాగానే అడుగుతుంటారు, అమ్మ మాకు ఎవరో చేశారు, అది పక్కన పెట్టండి అమ్మా, అటువంటి విషయాలు నాకు చెప్పొద్దు, ఎవరు చేయరు, మీ ఒక్క విశ్వాసంగా చేశారన్న విశ్వాసం. అట్లాంటివి ఉండవు సృష్టిలోనే, అట్లాంటివి ఏమీ ఉండవు. ఎవ్వరు చేస్తే ఎవరికి తగలవు. ఒక బట్టల షాప్ పోయినావు, 10 చీరలు చూసినావు, ఏవి తీసుకోలే, అయినా మాట తెచ్చుకుంటాడు కదా, అంతే. వాడు చేసింది వాడికే ఉంటది, చేశానని చెప్తాడు. మీరు భ్రమతోని వాళ్ళకి పోయింది వాళ్ళకి మరి నష్టం జరగలేదు కదా స్వామి, మీరు చేశారు వాళ్ళకి, వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, మంచిగానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, డబ్బు పరంగా బాగానే ఉన్నారు అని. కాదమ్మా, వాళ్ళు చాలా హైయెస్ట్ దగ్గర పోయి చేయించుకున్నారు, ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంది కదా. అదే వీళ్ళ దగ్గర ఏం లేదనే పోయినరు పాపం. ఏముందని వీళ్ళు అందం దోసుకుందామని చేస్తున్నా వాళ్ళు, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బు ఉందని దోసుకుందామని చేస్తున్నా, వీళ్ళు చనిపోతే ఏమైనా కలిసి వస్తుందని చేసుకుంటారా అమ్మ? వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అంటే వీటన్నిటికీ కూడా దేహం అనే మోహం తోని మేము చనిపోతామేమో అన్న భయంతోని లక్షలు ఖర్చు పెడతాం. ఎవరికి ఏమి కాదు, అందరూ బాగుంటారు, ఎవరు చేస్తే ఎవరికి ఏం కాదు. కాబట్టి ఒక్క మోహాన్ని అహంకారాన్ని విడిస్తే సంసారాలు కాదు, ఇంకా అన్ని విధాల సంసారస్తులు బాగుంటారు, సన్యాసులు బాగుంటారు, చిన్నపిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఈ రెండు ప్రతి ఒక్కరు విడవాల. మోహం ఇది ఎప్పటికైనా నశించేదని తెలుసుకోవాలా. ఫస్ట్ నేను కాదు, ఇందులో ఉన్నది ఆత్మ, అది ఉంటేనే నేనున్నా. ఎగ్జాంపుల్ దుర్గత్త వాళ్ళ అమ్మ కోపంగా గర్వంగా అంటది, నేను ఇచ్చిన ఈ దేహం మీద నాకు హక్కు ఉంది, నేను నీకు జన్మనిచ్చిన, నువ్వు నన్ను వదిలిపోదు అలా నమ్మ అని. ఇట్లా ఒక్క సెకండ్ లో ఆయన ఆత్మ పక్కన దొరుకుతుంది, కట్టెలాగా అనిపిస్తుంది, ఒక సూర్యుని కట్ట తీసుకోమ్మా అని దేహం అంటే. అప్పుడు ఆమెకు అమ్మ నువ్వు ఆల్రెడీ జ్ఞానవంతురాలివే, నువ్వు ఇట్లా అంటావని నేను అనుకోలేదు తండ్రి అని మొక్కుతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరిలో దైవమే ఉంది, ఆ దైవాన్ని మనం చూడాలి. ఇందులో లేని అందం పక్కి ఎవరినో లవ్ చేసిన దాంట్లో భార్యను వదిలి అందులోనే దైవం ఉంది, ఇందులోనే దైవం ఉంది, ఇందులో ఉంది అందులో ఉంది. ఆ దైవాన్ని చూడండి, ఆ అమ్మవారిని చూడండి. కానీ అనవసరంగా మోహానికి, ఈ చర్మానికి ఇది 2 రోజులు ఉంటే నశించేది, దానికి చూడడం, మోహం పడడం చాలా తప్పు. అందుకనేసి అందరు ఇది కూడా ఆడతారు, పాప పుడతారా బాబు పుడతారు, ఎవ్వరు పుట్టినా శక్తే. అలా ఆలోచించాలా. ఆభాషణలు చేయించుకోవడం నానైతే ఎవ్వరికి చెప్పనట్లే, ఎవ్వరు పుట్టినా కూడా ఆ దైవమే పుట్టింది, చక్కగా ఉంటది అట్లా అనుకోవాలి. కానీ ఈ రెండింటిని మాత్రం అందరూ దయచేసి మోహం అనే దాన్ని, ఇంకా అహంకారాన్ని, కొంతమంది ఇది మంచి మాట చెప్తే నేనెందుకు వినాలి, వాళ్ళ మాట నేనెందుకు వినాలి అంటారు. వీళ్ళు నచ్చరు, వాళ్ళు నచ్చరు, వాళ్ళు నచ్చరు, వీళ్ళు నచ్చరు, ఎవరు నచ్చరు, ఏకాకి అయిపోతారు ఒక్కరే. అయితే వాళ్ళ శక్తి ఏం పనిచేయదు. కాబట్టి వాళ్ళు నచ్చిండ్రు అంటే నేను మోహంతో నచ్చమంటలే, వాళ్ళ లోపల ఉన్న ఆత్మ
100 తప్పులు చేసినా అందులోకి ఒక మంచి పని చేసి ఉంటారు కదా వాళ్ళు, దాన్ని మననం చేయాలి ఇంట్లో. వాళ్ళు మంచోళ్ళు కాదని ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, అప్పుడు అట్లా చేసిర్రు ఇట్లా చేసిండ్రు అన్ని మాటలు అన్నారు, మనం కష్టపెట్టారు. అవును, ఒకసారి అది ఎంత మంచి మాట్లాడింది మన పట్ల. అట్లా 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 ఒకరికొకరు ఇంట్లో ఎంకరేజ్ చేసుకోవాలా. ఇతరులని గురించి మంచి పాజిటివ్ గా మాట్లాడాలి అందరి గురించి. అప్పుడు దైవం ఏం చేస్తుంది, మన గురించి వేరే వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడడం. అయితే ఎవరి గురించి అయితే మనం పాజిటివ్ గా మాట్లాడినామో వాళ్ళ ఆత్మలకు తెలిసిపోతుంది, అది మనలో లయం అవుతుంది. అప్పుడు మన ఆత్మశక్తి కొంచెం పెరుగుతుంది. అట్లా అందరు ఎవరినన్నా ఏ మినిస్టర్ గురించి ఎవరి గురించి అయినా మనము మంచిగా మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరి గురించి మంచి మాట్లాడుకొని వాళ్ళకి పొద్దున్న లెగిస్తే ప్రతి అనువున ఉన్న అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకోవాలి, కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలా. అమ్మ కొండ కోణంలో కూడా సన్నగా కొండకి ఇట్లా సన్నగా క్రాక్స్ ఉంటాయి, అందులో చెదలు ఉంటాయి కదా, దానికి ఆహారం ఎట్లమ్మా, కాబట్టి దానికి కూడా ఆహారం అందాలమ్మా. ఇవి చేయాలి మనం. ప్రతి ఒక్కరికి ఇట్లనే కూర్చున్నా పర్లేదు, ఇట్లా అంటే ఏమైనా సిగ్గుపడతామేమో, ఇట్లా పెట్టుకొని మనసు ద్వారా ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు 10 అయితే చాలా మంచిది. 2 అమ్మా అందరికీ అన్నం అందాలి, నేను తింటే విశ్వంలో నేనన్న అహంకారంతో కాదమ్మా, నువ్వు తింటున్నావు అది గ్రహించాలా. ప్రతి ముద్ద అరుగుతుందంటే అమ్మ నువ్వు ఉంటేనే అరుగుతుంది. అన్నపూర్ణాదేవి నువ్వు లోపల శివుడికి వడ్డిస్తున్నావు, అది పచనమయ్యి ప్రతి ఒక్కరికి అందాల. అది వాటర్ తాగేటప్పుడు ఈ నీళ్లు ఎడారిలో నీళ్లు లేని జంతువులకి, ఎవరెవరైతే అక్కడ నీళ్ళు లేకుండా మనుషులు కూడా తిరుగుతుంటారో అందరి వాళ్ళకి నీళ్ళు అందాలి. అట్లా అన్నమాట అమ్మ. అట్లాంటివి చేయాలా కావాలంటే అవన్నీ మంచివి. ఇది ఆఖరి జన్మ కాబట్టి మనము మోక్ష సాధనకే అర్హులం కావాలా. అయితేనే మనకి ఈ జన్మ తీసుకున్నందుకు ఒక సార్థకత. పురుగులాగా పుట్టి పురుగులాగా చనిపోతే ఏం లాభం లేదు, మళ్ళీ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. కనీసం మంచి దాంతో ఉంటే అప్పుడేమొస్తుంది, కనీసం మానవ జన్మ వస్తుంది. అట్లొచ్చిన తల్లి గర్భంలో 9 నెలలు ఎంత నరకం అంటే అంత నరకం. అదొక నరకం. మళ్ళీ దాన్ని మళ్ళీ కిందికి వచ్చి అదొక నరకం. ఇప్పుడున్న దానికంటే ఇంకా నీచంగా పుడతాం వచ్చు, ఎవరికి తెలుసు. మంచిగా అమ్మ ఇచ్చినప్పుడు చాలా అహంకారపడతారు, చాలా అంటే చాలా అహంకారం మమకారాలు అన్ని. అప్పుడు మరు జన్మలో కొంతమంది ఉన్నారు కనపడుతుంటారు కదా, వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడం రాదు, 2 చేతులు మోకాలు ఇట్లా పోతాయి, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, చేతులు కింద భూమి మీద పెడదాం అంటే మంట ఎండ, ఆ కాళ్ళ కింద ఒక తట్టు ఉంటుంది, దీనికి ఒక వీల్స్ ఉంటాయి, ఇలా ఇలా అనుకుంటారు ఉంటారు. చెప్పలేం వాళ్ళు ఏ జన్మలో ఎంత తప్పులు చేసుకున్నారో. కాబట్టి రేపటికి మనం బియ్యం ఎట్లా సరుకులు ఎట్లా దాచుకుంటామో, మన మంచి తనాన్ని మన మంచి మనస్సుని అలాంటి పనులు మంచి పనులు చేసి రిజర్వేషన్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో పోనీ దైవాన్ని చేరుకోలేకపోయినా ఆత్మ సాక్షాత్కారం కాకపోయినా మంచి మంచి జన్మలన్నా మనం తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ వేరే వేరే జన్మలు నీచమైన జన్మలు కాకుండా కనీసం మంచి కుటుంబంలో పుట్టడం మంచిగా అలా అన్నా చేయొచ్చమ్మా. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 2 వ్యక్తులు వెళ్తుంటారు, వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కావాలని తపన. ఒక గురువు గారు ఒక చెట్టు కింద కూర్చుంటారు, ఒక వ్యక్తి వెళ్తాడు. ఫస్ట్ ఒక వ్యక్తి వెళ్ళి, స్వామి నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, ఎలా అవుతుంది, ఒకసారి నువ్వు పైకి చూడనా ఏం చెట్టు ఉందో అంటే చూస్తాడు. ఆ చెట్టు రావి చెట్టు. రావి చెట్టు స్వామి అంటే అన్ని జన్మలు పడుతుంది నానా అంటాడు. అమ్మో మనసులో అనుకుంటాడు, ప్రతి ఉంటే బఠానీలు అమ్ముకొని తింటా గానీ ఇన్ని జన్మల వద్దు బాబోయ్ అని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఈ స్వామి దగ్గరికి ఇతను పోయిండు కదా, ఇంకొక దూరంలో ఇంకొక స్వామి చెట్టు కింద కూర్చుంటాడు. ఆ బాబా అటుకుతాడు, పోయి స్వామి నాకు ఏం కావాలి, నాకు ఎందుకు వచ్చావు అంటే నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, సాధన. ఒకసారి పైకి చూడాలి అంటే చూస్తే చింత చెట్టు. ఏం చూస్తావు నాన్న, ఏం చెట్టు ఉంది అంటే చింత చెట్టు స్వామి అంటే అన్ని జన్మలు పడుతుంది నాన్న అంటే, పడుతుంది అంటే అవుతుందని మీ ఉద్దేశం స్వామి అంటే, అవుతుంది అన్ని జన్మల తర్వాత అవుతుంది. ఎప్పుడైనా కానీ స్వామి నాకేం వచ్చింది, నాకేంది అవుతుంది అన్నారు చాలు. జన్మలు మీ నామస్మరణ చేసుకుంటూ ఇదే భక్తిలో ఉండడం కన్నా గొప్పేముంది అని కాలు గట్టి కట్టుకుంటే అప్పుడే శ్రీమన్నారాయణ దర్శనం ఇచ్చి నీ ఒక ఓపిక దానికి
అందుకే ఏమంటారంటే వినయ విధేయతలు ఉండాలి, ఓపిక, పేషెన్సీ చాలా ఉండాలి దీనికి. ఎప్పుడైతుంది అసలు అవుతుందా కాదా. సాధనలో పోతుంటారు, వెను తిరిగి చూస్తూ ఉంటారు, 10 మంది గురువులను అడుగుతారు, నేను ఈ సాధనలో ఎక్కడి వరకు వచ్చినా మనకే తెలుస్తుంది. మనం చక్కగా చేస్తే ప్రశాంతత వస్తుంది, నిర్మలమైన మనసు వస్తుంది. మా ఎంతో ఇవాళ మాకు మా జీవితం ధన్యమైందని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే మీరు ఈరోజు మీరు మాకు ప్రసాదించిన ఈ ఆత్మ జ్ఞానం, అంటే మా ప్రేక్షకులకు ప్రసాదించిన ఆత్మ జ్ఞానంతో ఎన్నో జీవితాలు నరక కోపం నుంచి బయటపడి, అంటే జీవితాలు రక్షింపబడతాయని చెప్పొచ్చు. ఎంతో మంది క్షణికావేశంలో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు, అవన్నీ కూడా ఆగిపోతాయి. ఈ వీడియో ఎవరైతే చూస్తారో, మీ సందేశం ఎవరైతే వింటారో వాళ్ళు ఒక్క క్షణం ఆలోచిస్తారు. అలాగే నేను అందరికీ, దయచేసి ప్రేక్షకులు అందరికి కూడా, ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా మాతాజీ యొక్క సందేశం ఉంటున్న అందరికి కూడా నా విజ్ఞాపం ఏంటంటే, మాతాజీ గారితో ఒకసారి కలవండి. మాతాజీ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. మాతాజీ నాగోల్లో మాతాజీ గారి ఆశ్రమం ఉంది. ఎంతో మంది ఇక్కడికి వస్తారు. మాతాజీ వాళ్ళకి ఎంతో గొప్ప ఉపదేశం ఇస్తారు. మీరు మీ జీవితాలు అంటే ఎంతో ఉపశమనం ప్రసాదిస్తారు. ఇప్పుడు ఇందాక ఒక మంచి అంశం చెప్పారు మాతాజీ, ఏంటంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్నాం, అప్పుడు దాకా తర్వాత మనం విక్తజీవి అయిపోతాం. అంటే ఆ బాడీ అక్కడే ఉంటుంది, కానీ బాడీ ఎందుకు కదలడం లేదు అంటే దాంట్లో ఒకటి వెళ్ళిపోతుంది, అదే మనం అని చెప్తున్నారు. అంటే మీరు భౌతిక దేహాలు మనం అనుకుంటున్నాం, నశించిపోయే దేహాలు. ఇదంతా కూడా ఒక మాంసం ముద్ద, ఒక రూపు ఇచ్చాడు. ఎందుకంటే ఐడెంటిఫై చేయడం ఒక రూపు ఇచ్చాడు, ఒక మెడ పెట్టాడు, మెడకు బ్రెయిన్ పెట్టాడు. నువ్వు ఆపరేట్ చేయడు, నువ్వు నడవాలి. మాతాజీ మాట్లాడాలంటే మనకు గొంతు కావాలి, స్వరం కావాలి. మనం తినాలంటే చేతులు కావాలి, పని చేయడానికి చేతులు కావాలి. అన్ని కూడా అవయవాలు, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ పార్ట్స్ అంతే. ఇవే మనం కాదు. వీటి మీద భ్రాంతితో ఇదే మన దేహం అనుకుని అంటే మన అంతా అలాగే ఉండాలి, అలాగే ఉండాలంటే ఎక్కడ ఉంటుంది అది? నశించిపోయేది నశించకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు, కానీ నశించింది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలని మట్టుకి అది కనబడదు కదా, కానీ పట్టుకోవాలి. కనబడేది మాత్రం పట్టుకుంటున్నారు, ఆ మాయలో పడుతున్నారు. అందుకనే మాతాజీ మీరు అంటే మీరు తన్మయత్వంతో చెప్తున్నారు, మేము కూడా మైమర్చిపోయి ఉంటున్నాం. ఎందుకంటే మాకు మాకు మీరు చెప్పే మాటల విలువ మాకు తెలుసు, అవి అంతటి అమూల్యమైన విషయాలు. అందుకని ఈ ఈ చర్చలు ఎప్పుడు కూడా మేము అంటే అమ్మవారు మీకు అనుగ్రహించారా, అమ్మవారు మాట్లాడారా ఏంటని అసలు ఈ ప్రసక్తి తీసుకురాలి. ఎందుకంటే అవన్నీ భౌతికపరమైన అంశాలు. అంటే మీరేమంటున్నారంటే వాటి జోలికి పోవద్దు, నా దగ్గర అందరూ కూడా ఆ వాటి గురించి వస్తున్నారు. కాదు, మీరు ఆత్మజ్ఞానం తెలుసుకోండి. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మీరే స్వయంగా మీరు కూడా అమ్మవారే అని తెలుసుకోవడానికి, మనం తెలుసుకోకుండా మనం ఎక్కడో తిరుగుతున్నాం. మనం అదే మనమే శక్తి స్వరూపం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో భార్యను కూడా అలాగే చూస్తాం. మాతాజీ ఎంత గొప్ప నిజంగా మాతాజీ. అంటే మీరు చెప్పిన ఆ మాటలని మనం పాజ్ చేసి వినాలన్నమాట, 10 సార్లు వినాలి, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఏమన్నారు మాతాజీ ఏమన్నారు? భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకటే, రూపాలు వేరు, ఒకటే, కానీ వేరుగారు చూసుకుంటున్నాం. అంటే ఈ అద్వైత భావం ఏదైతే ఉందో అంటే అంతా ఒకటే. మాతాజీ చెప్పే ఆ మూలం ఏంటంటే అంతా ఒకటే అని చెప్తున్నారు, ఉన్నది ఒకటే ఆత్మ. కానీ మరి రూపంలో ప్రవేశించి మనం వేరు చేస్తున్నాం, మీ వేరు అనుకుంటే కాదు, అదంతా ఒకటే. అది భ్రాంతి, అదే మాయ, దాంట్లో బయటపడింది. దేహం మీద మీరు ఆమె ఏదో అందని చెప్పి, భర్త ఏదో అన్నాడు, భార్య ఏదో అన్నాడని చెప్పి మీరు ఆ మాటలను పట్టుకొని మీరు నలిగిపోయి ఒకరిని హింసించుకుంటున్నారు. తద్వారా మీ మీ బంధాలు ఉన్న వాళ్ళు విపరీతమైన మళ్ళీ వాళ్ళు బాధకు గురి చేస్తున్నారు. అది ఆ టీవీ ఆర్టిస్టులు వాళ్ళిద్దరూ ఆ ఆ ప్రాణాలు పాపం ఆమెకి ఒక ఆమెమో ఆత్మహత్య, యాక్సిడెంట్ లో ప్రాణం పోతే ఆ పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు బాధ తట్టుకోలేక. కానీ విచిత్రం ఏంటంటే శిక్ష పడింది వాళ్ళ కుటుంబాలే. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ పెయిన్ అనుభవిస్తూ కూడా వాళ్ళు జీవితం కొనసాగించాలి ఈ శరీరం ఉన్నంత వరకు. అందుకే అంటారు మనం నరకం అంతా ఇక్కడ అనుభవించాలి. మనం ప్రత్యక్షంగా బాడీతో ఉన్నంత కాలం మనం నరకం. ఇదేదో పెద్ద మీరు నరకం అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది, నూనెలో వేపుతారు కాదు. ఇక్కడే ప్రత్యక్ష నరకం ఏంటంటే ఈ బాడీ ఉన్నంత కాలం నువ్వు అనుభవించే ఆ పెయినే నరకం, ప్రత్యక్ష నరకం. అందుకే చాలా మందికి జీవనముక్తులు చేయడు, చాలా మంది చావు కోరుకు 95 మంచంలో అలాగా ఉంటారు, ఎవరితో సేవ చేయించుకుంటారు. కానీ చేస్తున్న వాళ్ళు మట్టుకాళ్ళు ఎంత బాధ అనిపిస్తారు. వాళ్ళు పోతే బాగున్నాం అనే ఒక మనసులో అనిపిస్తుంది ఒకసారి, ఎందుకు అనిపించకుండా ఉండదు. ఉండి ప్రయోజనం ఏంటి పాపం, వాళ్ళు బాధ పెట్టి అలా అలా చాలా మందికి ఆ ప్రత్యక్ష నరకం అనిపిస్తారు. ఆ నరకం అనిపించకుండా, నరకం ఎక్కడో లేదు ఇక్కడే ఉందని మాతాజీ ఈరోజు ఎంతో గొప్ప సందేశం ఇచ్చారు. మాతాజీ మీ చాలా మాకు అంటే
అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఈ తరహా బహుశా మేము మంచి మీలోంచి ఈ యొక్క జ్ఞానాన్ని వెలికి తీసుకుంటారని నా అభిప్రాయం. మీరు ఎంతో ఓపికగా, ఎంతో ప్రశాంతత. ఇంకో విషయం చెప్పాను, నాకు గొంతు బాగాలేదు. నాకు చాలా రోజులు బాగాలేదు, ఉదయం కూడా బాగాలేదు. కానీ అమ్మవారిని నేను అడిగాను, ఎందుకంటే మాట్లాడేది అమ్మ మీ మీద భారం వేశానంటే అమ్మాయి మాట్లాడించింది. నాకు కూడా అదే అనిపించింది. నేను మధ్యలో ఆపుదా ఉన్నాను, అమ్మ వాటర్ తీసుకోండి కొంచెం, నాకు అనిపించింది. కానీ మీరు మళ్ళీ వెంటనే అది కుదురుకున్న తర్వాత నేను ఆలోచించాను, మళ్ళీ వెంటనే మళ్ళీ మామూలుగా మీరు, అంటే ఎంత శక్తి మాట్లాడుతున్న దేహం కాదు, అక్కడ ఉంది దేహం కాదు, సాక్షాత్తు అమ్మవారే అని నేను భావిస్తాను. కాబట్టి నేను అంతే మా అమ్మవారితో మాట్లాడుతున్న ఫీలింగ్ నాకు కలిగింది. కాబట్టి నేను తన్మయత్వం లోనైపోయి అలా వింటున్నాను, మాతాజీ చెప్తున్నంత అలాగా వింటున్నాను. అందుకే అమ్మవారే ప్రత్యక్షంగా మనకి మనకి ప్రవేశించి, లేదా అమ్మవారు ప్రవేశించి అమ్మవారిని మనం క్యాప్చర్ చేయలేం కదా, ఎట్లాగా క్యాప్చర్ చేస్తాం? అది అవ్వదు. అది చాలా మంది అదే అనుకుంటున్నారు, అమ్మవారు రోజు మనతో మాట్లాడాలి, మనతో ఉండాలి అంటే. ఒకవేళ దేవుడుగానే నిజంగా ప్రత్యక్షమై మనతో సావాసం చేస్తే కొంతకాలం తర్వాత దేవుడు కూడా మనం పట్టించుకోం. బాబు భోజనం చేస్తాం పక్కన కూర్చోండి అంటే వాళ్ళకి, అందుకే దేవుడు దైవం అందుకే మనకి ఎప్పుడు కనబడదు. లేదు కనబడితే మన జీవి ఎంత మనకి ఆ మెంటాలిటీ ఎంత క్రూరంగా ఉంటుందంటే దేవుడు కూడా లక్ష్యం మనం కాని స్థితిలో చాలా సాధారణ స్థితిగా చూస్తాం మనం. అందుకే దేవుడు కనబడడు. అందుకే ఇది వంకాయ, అందుకే కనబడకుండా ఎందుకుంటాడంటే అదృశ్యంగా ఉంటాడని నా భావన. అందరికీ దొరకకుండా ఉంటాడు దేవుడు. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, నేను అలా కనబడతారు అప్పుడప్పుడు అలాగా సాక్షాత్కరిస్తారు. అదే అమృతుల్యం. నేను ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండాలి, ప్రతిరోజు మీ దగ్గర ఉండాలంటే మీరు నన్నే లెక్క చేయరు. అందుకనే అందుకే మీరు అలా ఉండాలి, శ్రద్ధతో ఉండండి. లేకపోతే ఉన్నాయంటే మళ్ళీ మీరు శ్రద్ధ అనేది ఉండదు మీకు అని అనుకుంటున్నాను. మాతాజీ చాలా సంతోషం, మాతాజీ చాలా ధన్యవాదాలు. మీరు మాకు ఎంతో కాలంగా నేను అనుకుంటున్నాను మీతో, మాతాజీతో సంభాషించాలి, సందేశం తీసుకోవాలని. మాతాజీ చాలా అద్భుతం. మాతాజీ మీ ఇచ్చిన సందేశం ఎన్నో జీవితాలను నిలబడుతుందని ఆశిస్తున్నాను, జీవితం ఆశిస్తున్నాను. మాతాజీ ధన్యవాదాలు, చాలా సంతోషం మాతాజీ. మేము కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీ ద్వారా మళ్ళీ లోపల ఉన్న చైతన్యం బయట మాట్లాడింది అంటే నేను విన్నాను. అందుకు మీ పట్ల కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి నమస్కారం. అబ్బో అదైతే అసలు నేను మా ఇంట్లో చెప్తున్నాను రోజు. అసలు ఎంత బాగుందంటే మీది ఆ భగవద్గీత మీరు కూడా ఎంత బాగా చెప్తున్నారు. అయినా కూడా ఇతరులది బాగుంది అని అందరికి ఛాన్స్ ఇస్తున్నారు చూడండి, అది నచ్చింది నాకు. మీరే అల్టిమేట్ మంచి ఆధ్యాత్మిక పనులు చాలా ముందున్నారు. కానీ ఇతరులని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదమ్మా, అదైతే మీకు ఇంకా నేను చెప్పలేను. అమ్మవారి ఆశీస్సులు ఉండి ఈ ఛానల్ చాలా ముందుకు పోతుంది నాకు అనిపిస్తుందమ్మా. మీరు కానీ మీ ఛానల్ కానీ ఆ పేరు కానీ చాలా బాగా నచ్చాయి నాకు. మా బాబు పెట్టాడు, చూడండి అమ్మా ఈ సార్ గారు అడుగుతున్నారు అనగానే మా బాబుకి చెప్పాను, ఇంకా బిజీ అయిపోతారు సారు, చాలా బాగుంది నాన్న. సార్ కూడా చాలా తేజస్సు, తర్వాత మాటల్లో తేజస్సు క్యాచ్ చేసేస్తారు ఒకటేసారికి ఏదన్నా కూడా. ఆల్రెడీ ఆయన భగవద్గీత బాగా చదివి నాలెడ్జ్ బాగుంది కాబట్టి మీరు మాత్రం చాలా హైయెస్ట్ అమ్మా. ఇంకా ఇలానే అందరి గురువుల యొక్క మీ పైన మీ ఆత్మనే అందరికి బ్లెస్సింగ్ ఇవ్వచ్చు. ఒక గురువు వచ్చారంటే మీలో మీరు భిన్నం, మీ నుంచే ఇంత సృష్టి వచ్చింది కాబట్టి ఆ సృష్టిని మళ్ళీ మీ ముందుకు తెండి. మీ ముందుకి గురువులని అందరినీ మీరు తెస్తున్నారు, మీరు గొప్ప, మీ ఆత్మ గొప్ప. మీ నుండి మళ్ళీ సృష్టి జరుగుతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేయండి అని కోరుకుంటున్నామ్మా. ఈ మాట నేను ఇప్పటివరకు ఎవరితో అనలేదు, నేను కాదు అన్నది, ఆ మాత అన్నది. చేస్తారు మీరు, సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు. అంతా మీ ముందుకి మీ ఛానల్ ముందుకు తీసుకొస్తారు. మీరు ఆల్రెడీ తరింపబడే ఉన్నారు, ఇంకా తరించాల్సింది ఏమి లేదు. అందరినీ తరింపచేయండి మీ ఛానల్ ద్వారా. మళ్ళీ నేను తర్వాత మీరు అనుమతిస్తే, మీరు పర్మిషన్ ఇస్తే, మీరు ఒప్పుకుంటే గురు భక్తి గురించి చెప్పాలి. అంటే అందరికీ ఒక గురువు కావాలి కదమ్మా, ఇవన్నీ నేర్చుకోవాలంటే కూడా. మరి ఆ గురువు పట్ల ఎలా ఉండాలి అన్నది, భక్తులైనండి శిష్యులైనండి వాళ్ళు ఎలా ఉంటే గురువు ఎక్కడ ఉంటారు, గురువు అనుగ్రహం ఎలా లభిస్తుంది
అప్పుడు వాళ్ళు భక్తి మార్గంలో పోయి కష్టాలను ఎలా ఛేదించుకుంటారు, ఓపిక పేషెన్సీ గురించి ఆ గురువు గురించి గురుగారి గురించి చెప్పాలని ఎప్పుడైనా మీకు అనిపిస్తే తప్పకుండా మాకు కాల్ చేయండి. చాలా చాలా సంతోషం అమ్మా. తప్పకుండా మళ్ళీ ఈ మన మోర్ అనుగ్రహంతో మళ్ళీ తప్పకుండా మీ యొక్క సందేశం తీసుకుంటూ ఇప్పుడు చెప్పిన దాని మీద తప్పకుండా తీసుకుంటాం అమ్మా. చాలా అదృష్టం మాకు ఇవాళ మీ యొక్క ఆశీస్సులు లభించినాయి. అంటే ఆయనే చేస్తున్నాడు, ఎంతో మీరు ఆశీర్వదించారు, చక్కగా ఎంతో మందికి చేరువవుతుందని ఆత్మజ్ఞానం. అంతకన్నా మాకు కావాల్సింది ఏముందమ్మా? ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడూ నిలిచిపోయేది. ఎందుకంటే ఎంతో మంది జీవితాల్లో మందుల మెడిసిన్ల సాగర్ నుంచి మెడిసిన్ కంటే కూడా మంచిగా, మెడిసిన్ కంటే కూడా మంచిగా ఆ విలువ తెలుసు కాబట్టి మనం ఎంతో మందికి పంచాలి ఈ మెడిసిన్ ని. మెడిసిన్ చెప్తున్నారు కదా, మందు, ఈ ఆత్మజ్ఞానం మందు ఎంతో మంది పంచాలి అని మీరు పంపాలి. ఈ రోజు అమ్మవారు ప్రతి ఒక్కరికి అందాలి, అది మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి అంది వాళ్ళు అది ఆచరణలో పెట్టాలి. అదంతా మీ క్రెడిట్ అమ్మా, అదే మాదేం కాదు, అంతా మీదే. అదే అమ్మా, ఇంత గొప్ప మనస్సుతో అదే చాలా గొప్పగా ఆస్వాదించారమ్మా. మీ యొక్క ఈ రోజు ఆశీస్సులతో ఇంకా కొత్త ఉత్సాహంతో మరింత మందికి ఈ ఆత్మజ్ఞానం చేరువ చేసే ప్రయత్నం చేస్తామమ్మా. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు, ప్రతి ధన్యవాదాలు.